హాయ్ హలో నేను మహేష్ ఈరోజు మనం ఉద్వేగం టీమ్ అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ అవుతుంది. సో ఈరోజు సరదాగా అందరూ కూర్చొని ఇటు ప్రశాంతంగా అసలు ఈ సినిమా ఏంటి, ఈ సినిమా సబ్జెక్ట్ ఏంటి మొత్తం తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ హాయ్ నమస్తే. నాకు ఫస్ట్ ఉద్వేగం అంటే ఏం అసలు? నేను మా డైరెక్టర్ గారిని ఫస్ట్ పరిచయం చేస్తాను. ఈయన మైపాల్ గారు, మా ఉద్వేగం సినిమా డైరెక్టర్. సో ఆయన చెప్తే కరెక్ట్ ఉంటుంది అనుకుంటా. సార్ ఫస్ట్ కేస్ ఆఫ్ ఉద్వేగమా? ఎస్ సార్, ఫస్ట్ కేస్ ఆఫ్. ఏంటి ఉద్వేగం అంటే ఏంటి? ఉద్వేగం అంటే తెలుగులో కరెక్ట్ మీనింగ్ భావావేశం యాక్చువల్గా. ఓకే యువర్ ఆనర్, మీరు ఒప్పుకుంటారా దాన్ని? భావావేశం ఆయన కోడుకూరు బాగాలేదట. మీరు ఒప్పుకోరా? సినానిమస్ గా ఎమోషన్ అనే మీనింగ్ కూడా వస్తుంది. ఎమోషన్, ఎక్సైట్మెంట్, ఎక్సైట్మెంట్ ఇవన్నీ సినానిమ్స్. సార్ మీరు చెప్పండి సార్, ఉద్వేగం అంటే డిక్షనరీ మీనింగ్ కన్నా డైరెక్ట్ గా చెప్పిన మీనింగ్ కదా. డిక్షనరీ మీనింగ్ బేసిక్లీ ఉత్సాహం, ఎక్సైట్మెంట్. కానీ ఆయన ఏదో అందరూ భావావేశం తెలుగులో వాడుకలో కూడా ఉద్వేగంతో మాట్లాడాడు అని అంటాం, అంటే హైట్ అండ్ ఎమోషన్. సో అది టెక్స్చువల్ మీనింగ్ అనే ఉంటుంది. నాకు తెలిసి కరెక్ట్ ఆన్సర్ అందరి దగ్గర నుంచి వస్తుంది. మీరు సీనియర్ అంటే కాదు, ఇది జర్నలిజం లాగా యాక్చువల్గా. ఉద్వేగం అనేది ఎప్పుడు క్రిటికల్ కండిషన్ లోనే వస్తుంది. ఏదో ఒక ఎమోషన్ కి గురై ఉండడం. అంటే ఒక టైటిల్ కే ఎంత కొట్టుకున్నామంటే సినిమాలో ఎంత కొట్టుకుంటాం అన్నది సినిమా. ఓకేనా? అలా తిరుగుతుంట. ఇప్పుడు ఈ సినిమాలో మీరు అనంతపూర్ స్లాంగ్ మాట్లాడారు. మీకు చిన్నప్పటి నుంచి అనంతపూర్ స్లాంగ్ అంటే ఏమన్నా నచ్చుందా, లేదా పుష్పాలో అనంతపూర్ మాట్లాడారు, లేదా ఇలా మనం ఏదైనా ట్రై చేద్దాం అనేసి ఏమన్నా అనుకుంటున్నా, లేదా డైరెక్టర్ గారు లేదు ఇదే మాట్లాడాలనుకుంటున్నారా? యాక్చువల్లీ నాకు అటువైపు స్లాంగ్ అంటే జేపీ గారు ఏందబ్బా అని చెప్పి ఆయనదే ప్రెసిడెంట్ అన్నమాట. కొండలో నేను ఫస్ట్ తెలంగాణ స్లాంగ్ మాట్లాడాను. అజయ్ గారి సినిమాలో తెలంగాణ స్లాంగ్ మాట్లాడాను. సో ఐ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ టు ట్రై మోర్ స్లాంగ్. వాట్ డు వి బ్రింగ్ అవుట్ అని మీకు అన్నీ ఒకే ఫ్లాట్గా అవుతుంది కదా. ఇప్పుడు డైరెక్టర్ గారు గద్వాల్ నుంచి వచ్చిన ఒక లాయర్ అని చెప్పాడు. అనంతపూర్ నుంచి వచ్చిన ఒక లాయర్ ఆ ఏరియాలో ఉన్న స్లాంగ్ అంటే ఒక లాంగ్వేజ్ కోచింగ్ పెట్టి చేయడం జరిగింది. మీరు ఎక్కడైనా కడప అట్లనే మాట్లాడినా లేదా పనికిరాదా కోర్ట్ రూమ్ డ్రామా అంటే ఇప్పుడు మీ ఫస్ట్ మూవీ ఎక్కడైనా కానీ ఫస్ట్ మూవీ అయినా కానీ ఎంటర్టైన్మెంట్ చేసుకోవడం. సామాజిక పిల్లు స్క్వేర్ ల్యాడ్ కానీ మనం వచ్చిన ప్రేమ ఈ ఎంటర్టైన్మెంట్ అనేది ఫస్ట్ మూవీకి సింపుల్గా ఎంటర్టైన్మెంట్ వెళ్ళిపోతుంది సేమ్ అనేది చాలా ఉంది. కోర్ట్ రూమ్ డ్రామా కానీ ఇప్పటి వరకు తెలుగులో కోర్ట్ రూమ్ డ్రామా అనేది మన ఆడియన్స్కి కొంచెం అలవాటు తక్కువే. అంటే చాలా మూవీస్ వచ్చినాయి, అంత ఆదరణ ఉంది. బ్లాక్ బస్టర్ పట్టిన చాలా తక్కువ. మీరు ఇదే తీసుకోవాలంటే నాకు ఒకటే రూమ్లో జరగాలి. ఇంటర్వ్యూ చేసే గ్యాంగ్ ఈ సినిమా ఇంటర్వ్యూకి వచ్చి క్వశ్చన్ అడిగే కానీ మీరు ఏ కాలేజీకి వెళ్తారబ్బా? బ్రెయిన్ అంతా ఒకే సైడ్ ఉంటుంది. అంటే సేఫ్గా తీస్తాడు. సామాజిక వర్గంలో ఆ డైరెక్టర్ ఫస్ట్ ఫిల్మ్ కాదు, సెకండ్ ఫిల్మ్. చలనచిత్ర పరిశ్రమలు ఇవాళ కానీ ఎప్పుడైనా ఏ దర్శక నిర్మాత అయినా ఆడియన్స్కి ఏం కావాలి, మనం చేస్తే డబ్బులు వస్తాయి ఎవరికి తెలియదు. మనస్ఫూర్తిలో మంచి సినిమా చేద్దాం, నాకు డ్రామా ఇష్టం, లేకపోతే నేను దర్శకుడిగా నాకు ఎంటర్టైన్మెంట్ ట్రై చేస్తాం. వర్కౌట్ అయితే ఎవరు వర్కౌట్. ఇప్పుడు కోర్ట్ రూమ్ డ్రామా దీనికోసం మీరు చేసిన హోంవర్క్ చేసి కోర్టుల చుట్టూ తిరగడం, లాయర్ల చుట్టూ తిరగడం యాక్చువల్గా అదే టఫ్ పార్ట్ అనేది. ఎందుకంటే మిగతా వేరే ఏదైనా స్టోరీ రాయడానికి మన ఊహ సరిపోతుంది. బట్ కోర్ట్ రూమ్ డ్రామా లాంటివి ఏదైనా రియలిస్టిక్ ఇన్సిడెంట్ బేసిస్ మీద ఏదైనా స్టోరీ రాయాలంటే ఆ స్టోరీల చుట్టూ, ఆ ప్రదేశాల చుట్టూ, ఆ మనుషుల చుట్టూ తిరగాలి. సో ఆ తిరగడం ఇందులో టఫెస్ట్ పార్ట్. అండ్ కోఆపరేషన్ ఉండదు ఫర్ ఫస్ట్ టైమర్. ఆల్రెడీ ఒక తెలిసిన రైటరో లేకపోతే డైరెక్టరో రాస్తే కనీసం ఇన్విటేషన్ ఉంటుంది, అంటే వెల్కమ్ ఉంటుంది. అట్లీస్ట్ ఎవరైనా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఇదంతా ఉంటుంది.
ఫస్ట్ టైమర్ అది కూడా ఉండదు. అదే యాక్చువల్గా స్టోరీ రాయడంలో మోస్ట్ టఫెస్ట్ పార్ట్, ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం. ఫస్ట్ కేస్ ఆఫ్ సెకండ్ కేస్ థర్డ్ కేసు ఫస్ట్ కేసు స్టార్టింగ్ అయ్యా ఫస్ట్ కేసు ఉద్వేగం కాబట్టి సెకండ్ కేసు థర్డ్ కేసు ఉందా? ఫస్ట్ కేసు ఉద్వేగం తీస్తే దాంట్లో బాధ తీస్తారా? కానీ నాకు ఇప్పుడు ఐపీఎల్ సీజన్ నడుస్తుంది కదా శ్రీకాంత్ గారు, ఐపీఎల్ సీజన్ చూస్తుంటే ఒక క్రికెట్ టీమ్ లా ఉంది. ఈ ఐపీఎల్ సీజన్ లో ప్రతి ఒక్క ప్లేయర్ కింద వేస్తున్నాడు కదా, ఇన్ని మ్యాచెస్, ఇన్ని వికెట్స్, ఇన్ని స్ట్రైక్ రేట్ అని కొన్ని పెద్ద చేతులు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మీ గురించి మాట్లాడుకుంటున్నారా? నాకు పర్సనల్ నేను సార్తో తుంగభద్ర అని ఒక సినిమా చేసినప్పుడు నేను సార్ని ఫస్ట్ టైం కలిశాను. అండ్ అప్పుడు చేసినప్పుడు వి వర్క్ ఆన్ ఇట్. అండ్ సెకండ్ టైం సార్తో వర్క్ చేస్తున్నాను. మనం ఆల్రెడీ చేసాము, ఒక 2 సినిమాలు చేశాము. సురేష్ గారితో ఫస్ట్ టైం. సో ఇట్ ఫీల్స్ లైక్ మన ఇండియన్ క్రికెట్ టీమ్ లా ఉంది. ఒక కోహ్లీ, సచిన్ అండ్ సమ్ యంగ్స్టర్స్. ఆయనే కోహ్లీ, 100% ఆయనే కోహ్లీ. ఇక్కడ ధోని గీని కాదు, అక్కడ ఒక సచిన్ గారు, ఇక్కడ రాహుల్ గారు, సౌరవ్ గారు, ఇద్దరే. No, see, for us, to even be on the same frame as people who have been there for so long is a big privilege. నాకు ఆ సేమ్ ఫ్రేమ్ లో అంటే ఇప్పుడు శ్రీకాంత్ లాంటి యంగ్స్టర్ చిన్నపిల్లలు మాతో యాక్ట్ చేసినప్పుడు సురేష్ గారు కానీ స్క్రీన్ లోనే చూస్తాను. ఫస్ట్ టైం కలవైతే మన సెట్ లో ఫస్ట్ టైం చేపట్టడం సార్ మీరు నిజంగా ఉన్నారు సార్, యాక్షన్ ఫిజికల్ ఫ్రేమ్ ఉన్నారు. అండ్ దెన్ వీళ్ళు ఆ రేంజ్ లో ఎలా సాధించారు, వాళ్ళకి ఆ సక్సెస్ ఎలా వచ్చింది, వాళ్ళకి ఎలా వచ్చిందని మీరు కలిసి ఐ వాంట్ టు కాల్ దెమ్ సింపుల్ ఆర్ హంబుల్ పీపుల్, దెన్ రిచ్ పీపుల్ బై కల్చర్, బై డిసిప్లిన్, బై యాక్టివిటీ, బై సిన్సియరిటీ. మనకు లేదు కాబట్టి మనం బీదోళ్ళు. I would like to add some few words. At that time the industry was like this. Now the industry is like this. It is totally open to everybody. At that time it was not. And it was a tough job entering into this. Over 30 years, 40 years back, entering వాళ్ళంతా కూడా passion తో entering. డ్రామాలేసి లైఫ్లో ఇంట్లో తల్లిదండ్రులు తిట్టినా కూడా కవిత్వం వదిలిపెట్టుకున్నారు, లేకపోతే యాక్టింగ్ వదిలిపెట్టి డ్రామాలు చేసి వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళు కళ మీద ఉన్నట్టు గౌరవంతో చాలా అష్టకష్టాలు పడి ఏమైనా సినిమా ఫీల్డ్లోకి రావాలని రావడం వల్ల అక్కడ రామారావు నాగేశ్వరరావు ఉండటం వల్ల ఆ డిసిప్లిన్ ఆ ఉందాడను అలాగే కట్టింది. బట్ వేరే మా ఉన్న జనరేషన్ ఆర్టిస్టులు దే ఆర్ వెరీ స్మార్ట్. మనకన్నా చాలా ఫాస్ట్గా ఉన్నారు. మాకు మేము హీరోలు యాక్ట్ చేసేటప్పుడు సార్ కూడా ఒప్పుకుంటారు ఆ విషయం. మాకు ఒక బాసు, ఒక గురువు, దేవుళ్ళు ఉండేవాళ్ళు. బాస్ ఎవరంటే డైరెక్టర్. ఏం చెప్తే అది చేసేవాళ్ళం. ఎందుకంటే మేము ఇంతకు ముందు సినిమాలు ఏం చేసాము, ఎన్ని సినిమాలు చేసాము, మేమేం నేర్చుకున్నాం అనేది అనవసరం. డైరెక్టర్ ఏం చెప్తే అది చేయాలి. మేకప్ లేకుండా యాక్ట్ చేయాలి, చెప్పులు లేకుండా పరిగెత్తాలి, అంతే. రెండో మాటలేదు. సో డైరెక్టర్ వచ్చి ఒక కొన్ని సంవత్సరాలుగా రాసుకున్నాం కదా, ఎలాగైనా సరే దానికి ఒక రూపం దిద్దాలి, దానికి ఒక మంచి రూపం దిద్దాలి అని అనుకున్న దానికి మేము ఎంత దాహోదం చేయగలం అనే దాని గురించి ఆలోచించాం తప్ప మాకేం తెలుసు, మేమేం తీసుకురాగలం అనేది మేము ఆలోచించాలి. నెంబర్ 2, బాస్ ఎవరంటే ఇంతమంది ఉండగా మనల్ని నమ్మి మన మీద డబ్బు పెట్టారే అని ఒక ప్రొడ్యూసర్. ఎందుకంటే బాస్ అనేది ఒక చెట్టు. ఆ చెట్టు నీడని ఎంతో మంది బతుకుతున్నారు. 24 క్రాఫ్ట్స్ జనం బతుకుతున్నారు. ఒక సినిమా హిట్ అయిందంటే సార్ మేము ఆ హిట్ సినిమాలో పనిచేసామని చాలా మందికి చాలా రకాలుగా అది హెల్ప్ అవుతుంది. సో మనం మనకి నీడనిచ్చే చెట్టు బాగుండాలి, ఇంకా ఎదగాలి, ఇంకా ఎంతో మందికి చెట్టు నీడనివ్వాలని, ఆ చెట్టు బాగుండాలని మేము కోరుకునేవాడు. అందుకే మాకు డబ్బులు సరిగ్గా రాకపోయినా వచ్చిన సినిమా రిలీజ్ అవ్వాలి ఫస్ట్. ఎందుకంటే ఫస్ట్ ప్రొడ్యూసర్ బయటపడాలంటే నెంబర్ 1 సినిమా రిలీజ్ కావాలి, నెంబర్ 2 సినిమా ఆడాలి. ఆ ఫస్ట్ మెట్టు కన్నా మనం హెల్ప్ చేద్దామని చెప్పి మేము మాక్సిమం ఆ సినిమా
రిలీజ్ అవడానికి ఏమేం చేయాలనేది చేసేవాళ్ళు. 3 దేవుళ్ళు, మన హిందువులకు ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు, అలా ఆడియన్స్ మనకు దేవుళ్ళు. వాళ్ళు సినిమా బాగుంది అని అంటే బాగుంది అని ఒప్పుకోవాలి, సినిమా బాగలేదంటే బాగలేదని ఒప్పుకోవాలి. ఇంకా దాని మీద ఆర్గ్యుమెంట్ లేదు. నేను ఈ రోజు చాలా మందిని చూస్తున్నాను, సినిమా ఆడింది కానీ దాంట్లో ఈ పాయింట్ అంటే దయచేసి మూసుకోండి. ఆడియన్స్ ఒప్పుకున్నారు, ఆడియన్స్ హిట్ చేశారు, కాబట్టి మీరు నేను మాట్లాడడానికి ఏమీ లేదు. మాట్లాడినా అది వితండవాదం అవుతుంది, వదిలేయండి అని చెప్తాను. అంతకు మీరి వాళ్ళు ఆర్గ్యూ చేయాలనుకుంటే అది వారి మూర్ఖత్వాలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఫైనల్ జడ్జ్ చేస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్ట్ చేసినట్టు లెక్క. సో ఈ ముగ్గురిని నమ్ముకొని మా బతుకులు స్టార్ట్ చేసాం, బతికాము, బతుకుతూనే ఉన్నాం. ఆయన చెప్పినట్టుగా సురేష్ చెప్పినట్టు ఏంటంటే మాకు గాడు ప్రొడ్యూసర్ నేను చెప్పకూడదు, ఈవెన్ ఇంక్లూడింగ్ హిమ్సెల్ఫ్, హీరోగా చేస్తూ చాలా సినిమాలకి 50% అమౌంట్ వదిలేసిన రోజు. బికాస్ యాజ్ అ హీరో ఇట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ టు సీ దట్ మై ఫిలిం హ్యాస్ టు రిలీజ్. ఓకే, అండ్ నిర్మాత వచ్చి ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నాయంటే తర్వాత చూద్దాం సార్, నెక్స్ట్ పిక్చర్ ఇమీడియట్లీ సి పేమెంట్ రాకుండా ఆ నిర్మాతకి మళ్ళీ 2 సినిమా చేశారు. దట్ ఈస్ వాట్ ఈస్ స్టడింగ్ అండ్ నో ఆర్గ్యుమెంట్ విత్ ద డైరెక్టర్, నో ఆర్గ్యుమెంట్, వాట్ ఎవర్ హి సేస్ 100% చేయి. ఇంకోటి సార్ మీరు ఇలా రమ్మన్నారు సార్, నేను కొద్దిగా అది చేస్తాను సార్, ఎక్స్ట్రా చేస్తాను సార్, బాగుందంటే చేయవయ్యా అని లేదంటే వద్దున్నా. ఆయన ఒక మంచి పాయింట్ చెప్పాడు ఏంటంటే ఒక 5 years కథ మీద కూర్చుని వాళ్ళు ఏదేదో థింక్ చేసి వస్తారు. మనం యాక్టర్ ఏం చేస్తామంటే ఇలా వెళ్ళిన వెంటనే విడివిడిగా మనం పూర్తిగా స్టోరీ తెలియదు. అసలు ఆయన థాట్ ఏంటి, ఎందుకు శివకృష్ణ పెట్టాడు, ఎందుకు శ్రీకృష్ణ పెట్టాడు, ఏం జరిగింది, అలా ఎందుకు చేస్తారు, ఇలా ఆ ట్రెండ్ ఇప్పుడు కనపడతాం మారలేదు. వాట్ ఎవర్ డైరెక్టర్ సేస్, 5 years కష్టపడ్డాడు, అది మళ్ళీ ప్రాబ్లం. నాకు దేవుడు సినిమా గిట్ట అదేంటి లేదంటే మ్యూజిక్ రిలే అండ్ 2% దట్ ఈస్ ప్రొడ్యూసర్ అండ్ మీరు అన్నారు కదా 50% ప్రొడ్యూసర్, అవన్నీ చెప్పగానే ఆయన ఇచ్చిందే వచ్చే సినిమాకి. ఇప్పుడు నేను చెప్పిన విషయానికి ఏమిటంటే సేల్ అయినా కూడా, సినిమా బాగా సేల్ అయినా కూడా కొంతమంది ఎట్లా ఉన్నారంటే సినిమా బాగా సేల్ అయినా కూడా ఏమి రాలేదు సార్, నయపైసా రాలేదు సార్ అని మొదటి నుంచి 50% ప్లాన్ చేసే ప్రొడ్యూసర్లు ఉన్నారు సార్. మీ గురించి కాదు, చాలా మంది డైరెక్టర్లు ఆర్డర్లు జారీ చేస్తారు. సార్ ఈ సీన్ లో మీరేం మాట్లాడకండి సార్, అప్పుడప్పుడు అన్నాడు సార్, చాలు సార్ సార్. పాప మహిపాల్ గారు మంచి డైలాగులు ఇచ్చారు, మంచి వేషం ఇచ్చారు సార్. 10 వాసాలు లెక్క పెట్టడం అలవాట్లేదు సార్. తర్వాత మనం దేవుళ్ళని అంటారు చూడండి, ఆ దేవుళ్ళలో కొంతమంది యూట్యూబర్లు ఉన్నారు. ఓకే, సినిమా చూడకుండా రివ్యూలు చెప్పేవాళ్ళు. ఓకే, సినిమా చూసిన తర్వాత సార్ నేను ఒక సినిమా చూశాను, ఆ తర్వాత యూట్యూబ్ రివ్యూలో ఏదో సంచలనాత్మక హెడ్డింగ్ ముందు మనకి క్లిక్ బైట్ అని ఒకటి ఉంది సార్. అంటే అది చూసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీనరాశి వాళ్ళు 10 రోజుల్లో ఫట్ అంటారు. నేను మీనరాశి కదా ఏమిటిది అని నేను క్లిక్ చేస్తాను, చూస్తే ఫట్ ఫట్ పని మంచి జరిగిపోద్ది అంటాడు. ఇట్లా ఉంటుందండి క్లిక్ బైట్ అని. సో సినిమా చూడకుండా రివ్యూలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, సినిమా చూసిన తర్వాత ఇచ్చే రివ్యూ ఒకసారి చూసి ఈ సినిమానేనా నేను చూసిందని నాకు డౌట్ వచ్చింది. రివ్యూ చూసి అతను వేరే సినిమా రివ్యూ చెప్తున్నాడు సార్. ఇంకో రివ్యూలు కూడా ఉన్నాయి, అట్లా కూడా ఉన్నాయి. నేను చూడకుండా నా కొలీగ్ ఇంకో సినిమాలు ఎలా ఉన్నారో ఏంటి అని అంటే వాడు చెప్పి దాన్ని బట్టి నేను రాసేస్తాను. నేను చూడను సినిమా, నా వన్ ఆఫ్ మై కొలీగ్ పోయి సినిమా చూసి ఇట్లా ఉంది ఇలా ఉందంటే ఆ పాయింట్లు నేను రాసేస్తాను. అలాగే జరుగుతుంది సార్. ఇంకో విషయం తెలుసా మీకు, కరోనా వైరస్ వచ్చింది కదా, కంటేజియస్ వచ్చి ఇంకో మీద పాకేసి బతికింది కదా, రెగ్యులేటర్స్ ఆల్మోస్ట్ సేమ్ మూవీ. రెగ్యులేటర్స్ షార్ట్ ఫిల్మ్ దీని వాళ్ళు కెమెరా రాజు డైరెక్టర్ అట్లా ఆడి కొంచెం పాకి డబ్బులు ఉండని వాళ్ళు కూడా పొద్దున్న బతకట.
అంటే ఇప్పుడు చాలామంది నన్ను అడిగేది ఏంటంటే మీరు ఎందుకు నాకు రీసెంట్గా కూడా ఎందుకు డీజే టిల్లు లాంటి సినిమా చేయట్లేదు, ఎందుకు ఒక కామెడీ ఫిల్మ్ చేయట్లేదు. నేను కూడా చీకటి గదిలో చిత్తకొట్టుడు అని ఒక కామెడీ ఫిల్మ్ చేశాను. నేను స్టేజ్ మీద నాటకాలు వేసేవాడు, కమ్ ఫ్రమ్ థియేటర్ అండ్ స్టార్టెడ్ వెరీ యంగ్. సో ఫస్ట్ 3 to 4 ఫిల్మ్స్ నేను ఫిల్మ్లో యాక్ట్ చేశాను బిఫోర్ డిజిటల్ కేమ్ ఇన్. సో ఫిల్మ్ అండ్ ఈ ఫిల్మ్ స్కూల్లో చదివేటప్పుడు ఆల్మోస్ట్ ఒక 20 to 25 ఫిల్మ్స్ ఫిల్మ్లో చేసేవాళ్ళం అనమాట. వీ హ్యాడ్ టు షూట్ ఆన్ ఫిల్మ్, దట్స్ హౌ ఇట్ వాజ్ యాక్సెప్టెడ్. దెర్ ఇస్ ఇప్పుడు సినిమాకి మనం ఈరోజు అడిగితే సినిమా ఇస్ అన్ ఎంటర్టైనింగ్ మీడియం అని అంటాం. బట్ యాక్చువల్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఫోన్ ఉంది, టీవీ ఉంది, దెర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్ దట్ ఆర్ దేర్. బట్ ఇఫ్ యూ యాక్చువల్లీ లుక్ ఎట్ ఇట్, మన క్యాన్సర్ అన్న విషయం సినిమా చూసే తెలిసింది. క్యాన్సర్ అని ఒక జబ్బు ఉందని మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్ నో ఇట్ త్రూ ఫిల్మ్. బ్లాక్ మనీ అని ఒక విషయం ఎట్లా ఉందని ఒక అపరిచితుడు అన్న సినిమా చూసి, ఆర్ శివాజీ అన్న సినిమా చూసి వి గెట్ టు నో అబౌట్ ఇట్. ఆర్ బాహుబలి అని ఒక చరిత్ర ఎట్లా ఉంటుందని, ఆర్ లెట్ టేక్ సైరా నరసింహారెడ్డి ఆర్ వాట్ ఎవర్, మన హిస్టరీ యూ గెట్ టు నో త్రూ ఫిల్మ్స్. ఫిల్మ్స్ ఆర్ ద బిగ్గెస్ట్ కమ్యూనికేషన్ బిట్వీన్ పబ్లిక్ అండ్ అ క్రియేటివ్ మైండ్ సెట్. సో ఐ ఫీల్ నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది వేర్ ఐ హ్యావ్ టు కమ్ అప్ విత్ సేమ్ అదే చేసి, అదే బొడ్డుని చూపించి, అదే డాన్స్ చేసి, అదే కుళ్ళు జోక్ వేసి ఐ కెన్ ఫైండ్ ఇట్ ఎవ్రీవేర్ ఎల్స్. ఇట్ ఈస్ వే బియాండ్ మీ. నా సినిమా ఆడిందా, నాకు డబ్బులు వచ్చిందా, నేనెన్ని ల్యాండ్లు కొన్నాను, నేనేన్ని అపార్ట్మెంట్లు కొన్నాను, నేను ఎన్ని లక్షల షూలు కొన్నాను అన్న దానికన్నా ఒక 20 years తర్వాత వాట్ డిడ్ ఐ కాంట్రిబ్యూట్, వాట్ డిడ్ మై ఫిల్మ్ టాక్ అబౌట్ ఇట్. సో దట్స్ ద హోల్ ఐడియా ఆఫ్ పికింగ్ ఎవ్రీ ఫిల్మ్ ఇన్ ఎ డిఫరెంట్ జానర్. అండ్ ఈ సినిమా తీసుకోవడానికి కారణం ఏంటంటే రీసెంట్లీ మన హైదరాబాద్ కూడా ఒక 2-3 years బ్యాక్ ఒక రేప్ కేసు జరిగింది. దానికి ఎన్కౌంటర్ చేశారు అండ్ ఎవ్రీబడి వాజ్ లైక్ కాల్చి పడేయాలి. అయితే ఒక పాలెస్టీన్ లాంటి దేశానికి, గాజా లాంటి దేశానికి, మన దేశానికి వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇక్కడ తప్పు చేసిన వాడైనా తప్పు చేయని వాడన్నా హీ హ్యాస్ హిస్ డే ఇన్ ద కోర్ట్. వచ్చివాడా ఈ కాన్సెప్ట్ని మనం చెప్పలేదు. ఇట్స్ నాట్ వెరీ ఈజీ. ఒకడు అంటే మీడియా కెన్ పుట్ ఇన్ సచ్ వే తిను తప్పు తిను కరెక్ట్ అన్నది ద కోర్ట్ షుడ్ డిసైడ్ ఇట్ కదా, మనం డిసైడ్ చేయలేం. ఈరోజు అందరూ జర్నలిస్ట్ జడ్జెస్ అయిపోయారు. సినిమా నుంచి, పాలిటిక్స్ నుంచి వీళ్ళు గెలవాలి, వీళ్ళు గెలవద్దు, ఈ సినిమా చూడాలి, ఈ సినిమా చూడొద్దు, వీడు తప్పు వీడు కరెక్ట్ అన్నది. సో ఐ రియలీ వాంటెడ్ టు పుట్ అవుట్ దట్ కాన్సెప్ట్. సో మహిపాల్ గారు నాకు వచ్చి సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఆయన అడిగాడు కోర్ట్ రూమ్ డ్రామా అంతా దాటి ఇట్స్ అ ఫిల్మ్ అబౌట్ ద ట్రూత్, రైట్? మనం ఎక్కడ కూర్చొని మాట్లాడుకుంటాం అంటే ఇప్పుడు మాట్లాడడానికి కూడా, ఇంకోటి చెప్పింది వినడానికి కూడా మనకు టైం లేదు. చెప్పినట్టు ఈరోజు యూట్యూబ్లో ఒకటి చెప్తాడు, వాడు ఇంకో యూట్యూబ్ ఛానల్ చూసే చెప్తున్నాడు. వాళ్ళు ఎంత రీసెర్చ్ చేశారు, హౌ మచ్, వాట్ ఈస్ ద ప్రెసిడెంట్, వాట్ అథారిటీ డూ యూ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్. ఇప్పుడు నేను ఫినాన్స్ గురించి మాట్లాడాలి అంటే నేను ఏదో ఎకనామిక్స్ చదువు ఉండాలి, ఆర్ నేను ఏదో ఎకనామిక్స్ ఫీల్డ్లో పనిచేసి ఉండాలి, ఆర్ ఒక స్టాక్ బ్రోకర్గా ఉండాలి. నా దగ్గర ఒక ఫోన్ ఉంది, నా దగ్గర ఒక ఈమెయిల్ ఐడి ఉంది కాబట్టి నేను ఏది చెప్పినా అది కరెక్ట్ అన్నది కాదు. సో దట్ ఈస్ ద మేజర్ పాయింట్ ఆఫ్ పుట్టింగ్ అవుట్. బియాండ్ ఇప్పుడు ఆశ ఉన్నోడికి గెలుపు ఓటమి ఉంటుంది, ఆశయం ఉన్నోడికి అవేం ఉండవు. యూనో వాట్ ఐ పుట్ అవుట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ is what is there for, because anything that you put today in the digital, నేను యూట్యూబ్లో కానీ సినిమాలో కానీ ఓటీటీలో ఏది పెట్టినా ఇట్ ఈస్ దేర్ ఫర్ ద ఫ్యూచర్. అన్లైక్ బిఫోర్, ఇప్పుడు నేను ఒక సర్చ్ చేసిన సినిమాలో చూడాలంటే ఈరోజు నేను యూట్యూబ్లోకి వెళ్ళి కొడితే వచ్చేస్తుంది కదా. ఇట్ ఈస్ దేర్ ఫర్ ద ఫ్యూచర్. ఇన్ ద ఫ్యూచర్ జనరేషన్ డిసైడ్స్ వాట్ దే వాంట్ టు సీ. వీ విల్ నాట్ నో. ఒక 20 years బ్యాక్ సార్ సినిమాలు చేశారు. 20 years బ్యాక్ ఏ కార్ నడిపారని ఎవరికి తెలియదు, కానీ ఏ సినిమా చేశారో తెలుసు. ఈ రోజు వరకు వై ఆర్ వి సెలబ్రేటింగ్ దీస్ ఆర్టిస్ట్ ఇస్ బికాస్ ఆఫ్ ద ఫిల్మ్స్ దట్ దే హావ్ డన్, ద పర్ఫార్మెన్సెస్ దట్ దే హావ్ గివెన్. ఐ వాంట్ టు బీ దేర్. ఐ డోంట్ వాంట్ టు బీ అనదర్గా. ఈరోజు వచ్చాము, మొన్న ఈ క్లబ్లో పార్టీ చేసాము, ఈ ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే ఈ బట్టలు వేసుకొచ్చాను, నా ఐడెంటిటీగా ఉండడం నాకు ఇష్టం లేదు. మై ఐడెంటిటీ ఈజ్ ద రోల్ దట్ ఐ డూ, ద ఫిల్మ్ దట్ ఐ డూ. అవును, ఉండదు. ట్రూ, యునో, ఇఫ్ అన్లెస్ యూ హ్యావ్ ద క్రియేట్. So you're not here in the rat race, you're here to contribute to cinema and move on. Exactly. See, and there are days when your films will not work. నేను లైన్ మ్యాన్ అని ఒక సినిమా చేశాను, ఓకే, మార్చ్లో రిలీజ్ అయింది. అది ఒక ఈబీ లైన్ మ్యాన్ గురించి ఒక సినిమా. యూనో అసలు ఇప్పటి వరకు నాకు తెలిసి ఇండియన్ ఫిల్మ్లో ఒక ఎలక్ట్రిక్, ఒక ఈబీ బోర్డ్, దట్ ఈస్ ఒక లైన్ మ్యాన్ గురించి ఇప్పటివరకు సినిమా అయితే రాలేదు. వీ మేడ్ ద ఫిల్మ్. నన్ను ఒక జర్నలిస్ట్ అడిగారు, ఎందుకు సార్ మీరు వాళ్ళ గురించి తీయాల్సిన అవసరం ఏంటి అని అడిగారు. ఐఎమ్ సెయింగ్ అట్లీస్ట్ ఒక 10 మంది కన్నా అదేంటో తెలుస్తుంది కదా, వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ టుడే అన్న విషయం తెలుస్తుంది కదా. బియాండ్ సక్సెస్ అండ్ ఫెయిలియర్ దేర్ ఆన్ అ టఫ్ డే ఆల్సో. నాకు కష్టమైన రోజు నేను వెళ్ళి శ్రీశ్రీ గారి పోయిమ్స్ చదువుతాను. ఆయన ఏమంటాడంటే,
ప్రతి జీవి మూమెంట్ కోసమే ఉంటుంది. అసలు లయ లేనిది ఏది ఉండదు. అసలు దేహానికి తప్ప దాహానికి పనికిరాని అసలు సముద్రమే ఎగిసి పడతా ఉంటే ఏంటి సార్, అంతే కదా సార్? అసలు మనుషులు మనం వెళ్తూ ఉండాలి కదా. ఇట్ ఈస్ నాట్ అబౌట్ మనం ఎంత ఎగ్జామన్నది కాదు. ఆర్ వి ట్రైన్ టు డూ ఇట్ అగైన్ అండ్ అగైన్ బియాండ్ సక్సెస్ ఆర్ ఫెయిలియర్. ఇట్ ఈస్ అబౌట్ am I trying to do it again and again or not? మీలాగా ఆలోచిస్తే సార్ ఇలాంటి మంచి మూవీస్ వస్తాయి, రావాలని కూడా కోరుకుంటున్నాను. ఇలాంటి డైరెక్టర్ గారు, ఇలాంటి హీరోలు, మన యాక్టర్స్ అందరూ, ప్రొడ్యూసర్ గారు, ఇలా అందరు చేస్తే ఇలాంటి మంచి మూవీస్ వస్తాయి. మీకు ఈయన ఈ మహిపాల్లో మీకు ఎప్పుడో క్యారెక్టర్ చెప్పారు, ఈ క్యారెక్టర్ మీరే చేయాలని 3 years నుంచి టార్చర్ సార్. టార్చర్ అసలు ఆయన కోసమే టార్చర్ కాదు అదే గారు సార్, శ్రీకృష్ణ గారు, సురేష్ గారు, త్రిగుణ్ గారు యాక్చువల్గా 3 years ago నాకు 3-4 years ago నన్ను మహిపాల్ కలిసారు సార్. డైరెక్టర్ కలిసి నా స్టోరీ ఉందంటే మామూలుగా స్టోరీ కదంతా నా పాత్ర ఏంటి, నా వేషం ఏంటి చేసుకొని వెళ్ళిపోతాను. చెప్తూ సచ్ అ ఫెంటాస్టిక్ స్క్రిప్ట్, 2 hours వినిపించాడు, పగిలిపోయింది. చదువుకున్నా అక్కడి నుంచి అండి జర్నీ ఎంత బ్యూటిఫుల్. నాకు ఎందుకు మెయిన్స్ లాట్ అంటే కమర్షియల్ ఏదో అంటారు కదా ఇట్లాంటి చూపే పదాలు, అవన్నీ లేకుండా ఒక సినిమా తీద్దాం, మంచి పాయింట్ చెప్దాం అని ఆయన ఒక మ్యాడ్నెస్, ఈయన ఒక మ్యాడ్నెస్, టీమ్ మ్యాడ్ అనిపించదు. ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను సార్. అది ఒక కమర్షియల్ ఫిల్మ్ అయినా, లేకపోతే ఒక సగటు స్లైస్ ఆఫ్ లైఫ్ ఫిల్మ్ అయినా, లేకపోతే డాక్యుమెంటరీ అయినా, లేకపోతే డ్రామా అయినా, నిజాయితీగా చెప్తే సార్ ఏదైనా సరే సక్సెస్ అవుతుంది. ఆ చెప్పడంలో నిజాయితీ ఉండాలి. ఇది నేను చెప్పదలుచుకున్నాను. దానికి మీరు ఏ లేబుల్ అనేది మీరు తర్వాత వేసుకోండి, నాకు అనవసరం. బట్ ఇది నేను నిజాయితీగా చెప్పాలనుకున్నాను, ఇది చెప్పాను అన్నది మాత్రం డెఫినెట్గా హిట్ అవుతుంది. మీ క్యారెక్టర్ ఈయన ఫోన్లో చెప్పారు, మీకు డైరెక్ట్గా వచ్చి డైరెక్ట్ చేశారు. డైరెక్టర్ ఫోన్లో కొంచెం చెప్పారు, డైరెక్ట్గా కొంచెం చెప్పారు. చెప్పినప్పుడు నాకు పెద్దగా అర్థం కాలేదు, అది మాత్రం నిజం. ఎందుకంటే ఆయన కొంచెం ఫాస్ట్గా మాట్లాడతారు. ప్లస్ ఆయన మైండ్లో నేను 10 విషయాలు చెప్పాను అనుకుంటారు, కానీ 2 విషయాలు చెప్పుకుంటారు. 8 విషయాలు ఆయన మైండ్లో ఉన్నాయి, మనకు చెప్పాను అనుకుంటాడు ఆయన. ఆ తర్వాత సెట్లో వచ్చి నాకు సీన్ పేపర్ చదువుకుంటున్నప్పుడు నాకు అర్థమైంది. ఎందుకంటే చాలామంది పెద్ద ఆర్టిస్టులు, మన శ్రీకాంత్ అయ్యంగారు లాంటి పెద్ద ఆర్టిస్టులు అందరూ ఉన్నారు కాబట్టి కొంచెం ఆయన బిజీగా ఉన్నాడు. సో నాకు సీన్ పేపర్ చూస్తే తప్ప నాకు ఓహో ఇది మనం చేసే పని, ఇది మన పాత్ర అనేది కొంచెం క్లారిటీ వచ్చింది. దాంతో నా వీలైనంతలో నేను ఏం చేయగలనో నేను చేశాను. మాకు సపోర్టింగ్ యాక్టర్స్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే సార్, ఒక మంచి కథకి సపోర్ట్గా ఉండాలి, మంచి డైరెక్టర్కి సపోర్ట్గా ఉండాలి, బాగా యాక్ట్ చేసే హీరోకి సపోర్ట్గా ఉండాలి, సినిమా సక్సెస్కి సపోర్ట్ ఇవ్వాలి. అది సపోర్టింగ్ యాక్టర్ పని సార్. అది నేను నా వంతు నేను చేశాను అనుకుంటున్నాను. అది డైరెక్టర్ గారు చెప్పాలి. చేశాను అనుకుంటున్నాను. Actually, that is going to be an iconic character for ఇంకోటి మీరు మన సినిమాలో మీరు వేసిన జడ్జి క్యారెక్టర్ ఆ గెటప్లో ఉండాలని మీరు ముందే అనుకున్నారా, దాని నుంచి ఏమైనా డిస్కషన్ జరిగిందా? 100% లేదు సార్. నేను జనరల్గా ఇది ఫస్ట్ సినిమా విగ్గు లేకుండా యాక్ట్ చేయడం. ఎందుకంటే జనరల్గా ఏదో పసి విగ్గో ముసలి విగ్గో ఏదో విగ్గు చేసి యాక్ట్ చేసేవాడు. విగ్గుతో ఆయన చూపించాను, ఏమిటి సార్ ఎట్లా ఉంది సార్ అంటే, విగ్గు లేకుండా ఒకసారి చూడాలి సార్. సార్ తీసి పడేసారు, ఏముంది డైరెక్టర్ అడిగితే ఇంకేముంది సార్ చూసి సార్ ఇది కావాలి సార్, ఇది బాగుంది సార్, ఇంత ఎక్సైట్మెంట్ అవుతుంది సార్. ఓకే రైట్ సార్. నేను మెడ్రాస్లో ఇక్కడ హైదరాబాద్ 2 సార్లు అలవాటు తప్ప మాకు ఎక్కువ ర్యాపోర్ట్. ఫస్ట్ ఆయన ఎంటర్ అయ్యాడు జడ్జి గారు. ఈ ఓటు వీళ్ళు 35 years నుంచి అప్పుడప్పుడు చూశాను మనిషి. ఎవరు అనుకున్నాను చాలా లావుగా ఉండే, జుట్టు పోయింది, నవ్వుతుంటే ఎక్కడ ఈ నవ్వు ఎక్కడో చూశాను. మామూలు నేను నవ్వే ఎంతవరకు మర్యాద సంస్కారం. సెకండ్ డే మార్నింగ్ పల్లె సురేష్ ఏంటంటే సురేష్ ఇందాక ఉన్నారు మీరు అంటే జనంతా గుర్తుపట్టలేదు. సార్ ఎక్స్పీరియన్స్ అవ్వడం అంటే నేను గుర్తుపట్టలేదు. మనిషికి మన 4 months అయిందా షూటింగ్? అంటే 6 months. అండ్ నౌ యూ సీ అసలు ఏం ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ కవర్డ్ హీరో.
ఎంత డ్రాస్టిక్ చేంజ్ అంటే నేను జడ్జి వేషం చూసి నేను ఇన్ని వందల సినిమా జడ్జెస్ వచ్చినాయి ఎవరు చూసినా సేమ్ సో ఇది చూస్తుంటే ఎంతో మర్చిపోయింది మీకు డబ్బింగ్ చెప్పాడు మీకు చెప్పాడు అవును డబ్బింగ్ చెప్పాడు ఎంత అందంగా ఉన్నాడు ఈయన చాలా నార్మల్గా ఉన్నారు ఇమీడియట్గా ఫోన్ చేస్తాను ఫోన్ చేస్తాను అవునవును నేను నాకు నచ్చిన సురేష్ చాలా బాగుంది అట్లా అదొకటి నెక్స్ట్ ఈ ఇద్దరి గురించి చెప్పేసి నేను వెళ్ళిపోతాను ఓకే నా చిన్నప్పుడు 1965 నా 66 అనమాట వక్త బాలరాజ్ సహాని ఫాదర్ సునీల్ దత్ ఒక బ్రదరు రాజ్ కుమార్ ఒక బ్రదరు శశి కపూర్ ఒక బ్రదర్ ఓకే దట్ ఈస్ ద ఫస్ట్ ఫిలిం ఇన్ ఇండియా సురేష్ వక్త్ ఈస్ ద ఫస్ట్ ఫిలిం ఇన్ ఇండియా విచ్ హెస్ బీన్ 80% షాట్ ఇన్ ద కోర్టు ముగ్గురు అమరావతి కదా జమీందార్ అయినటువంటి బాలరాజ్ సహాని చల్లాచేది అయిపోయి కుటుంబాలు ముగ్గురు 3 చోట్ల పెరిగి మళ్ళీ ముగ్గురు కోర్టులో కలిసి అండ్ ఐ టెల్ యూ వన్ థింగ్ ఐ యామ్ ప్రొడ్యూసర్ ఆఫ్ 5 ఫిలిమ్స్ ఐ హావ్ గివెన్ 100 డేస్ ఫిలిమ్స్ ఆల్మోస్ట్ ఆల్ అన్నీ 100 డేస్ ఇచ్చారు ఏదో ఒకటి ద టఫెస్ట్ జాబ్ ఆఫ్ ఎ ప్రొడ్యూసర్ ఈస్ అంటే ప్రొడ్యూసర్ వదిలేంటి డబ్బులు కట్టాలి సెట్ చేసుకుంటారు టఫెస్ట్ జాబ్ ఆఫ్ ఎ డైరెక్టర్ ఈస్ కోర్టు సీన్ షూట్ చేయాలి సినిమా అంతా దాని మీద తీయాలంటే నేను సినిమా నేను ఎక్కడెక్కడ వీళ్ళిద్దరూ ఎక్కడికెద్దరూ డైలాగ్ అంటే వీళ్ళిద్దరు ఆర్టిస్టులు ఆ స్క్రిప్ట్ పట్టుకొని చెట్లు అది వేలాడినట్టు ఓటమి పట్టుకుని వేలాడినట్టు ఆయన రాసేసుకోవడం డైలాగ్ ఈ రాసేసుకోవడం టఫెస్ట్ జాబ్ అంటే నిర్మాత ఎక్కడన్నా డబ్బులు పెట్టాలి అంటే ఈ సెక్టర్కే డబ్బులు పెట్టాలి కోర్టుకన్నా డబ్బులు పెట్టాలి బట్ ఆ సినిమా అలాగా ట్యాంక్ చేయడం కోర్టు సినిమా సో ఐ అప్రిషియేట్ ఉన్నమాట ఆయన థియేటర్ చేశారు యూ బోత్ ఆర్ సూపర్ స్టార్స్ we both are supporting and he asked me to do that DSP version. ఆయన ఒక మాట అన్నాడు నా సినిమాలో 3-4 చెప్పి పోలీస్ ఆఫీసర్ అంటే మీరే మీరు మనకు చెయ్యాలి నేను ఇంకొకటి పేరు కూడా అనుకోలేదు మా డైరెక్టర్ అదే మీ పేరు చెప్పాను నేను అదే అనుకున్నాను నో కాంప్రమైజ్ అండ్ నో చేయలేదు సినిమాకి సంబంధం లేని ఒక క్వశ్చన్ సార్ అంటే ఇప్పుడు అందరు కూర్చొని భోజనం చేస్తున్నాం అందరికి ఫుడ్ పెడుతున్నారు సార్ ఏమో మనం లాస్ట్ టైం చూసిన దానికన్నా ఆల్మోస్ట్ సగం అయిపోయారు సార్ది సురేష్ సార్ది ఫిట్నెస్కి ఏంటి సార్ రహస్యం బుద్ధిగా నడుచుకోవడం ఇన్ ది సెన్స్ టయానికి తినడం టయానికి పడుకోవడం అవసరమైన దానికంటే ఎక్కువ తినకపోవడం అవసరమైన దానికంటే ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడం అలవాట్లు మానుకోవడం శ్రీకాంత్ గారు దీని మీద మీరు సార్ మేడం మీ పాత్ర ఏంటి మేడం ఇందులో మీరు జర్నలిస్ట్ బేసిక్గా సో మీరు బేసిక్గా జర్నలిస్ట్ సో ఈ మూవీలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది యాక్చువల్లీ నేను చేసిన క్యారెక్టర్ గురించి ఒకటైతే సార్ నిజంగా ఇంత సీనియర్ పర్సన్ కదా సీనియర్ యాక్టర్ అయినా కూడా కొత్త వాళ్ళు ఎవరైనా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు వాళ్ళు చేసిన పాత్ర నిజంగా ఆయనకి నచ్చి చాలా బాగా చేశారు అనిపిస్తే వాళ్ళకి నేను కాల్ చేయడం ఏంటి అనే ఎక్కడ కూడా పెట్టుకోకుండా కాల్ చేసి మీరు చాలా బాగా చేశారని చెప్పడం నేను షాక్ అంటే ఇక్కడ ఒక చిన్న లేదు ఏంటంటే ఇప్పుడు నేను సురేష్ని నాకేం బంధువు కాదు ఫ్రెండ్ కాదు ఐ మీన్ అంత స్నేహం లేదు నేను ఒక ఆర్టిస్ట్ నాకు కంటికి ఒక ఆర్టిస్ట్ చేసినప్పుడు నేను అతను ప్రేస్ చేయకుండా మాట్లాడడం ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను సింగర్ రామకృష్ణ సాయి యాక్షన్ సినిమాలకి నేను ఫ్యాన్ సార్ ఆ టైంలో ఏం యాక్షన్ సినిమాలు చేసేవాడు నేను మా ఫేస్ కొంచెం మృదువుగా ఉందని మమ్మల్ని పక్కన పెట్టేసేవాళ్ళు సాంగులకి మాత్రం పెట్టినవాళ్ళు మమ్మల్ని సో
సో ఆయన సినిమాలు చూసి నేను ఏ రోజు నేను ఇట్లా యాక్షన్ హీరో అవుతాను కలలు కానివ్వండి. చేతికి బ్యాండ్ కట్టేది మీరే కదా సార్ పరిచయం చేశారు. అంటే నాకు తెలిసినంత వరకు తెలిసిన వాళ్ళు ఇలా చేతికి బ్యాండ్ కట్టుకుని వచ్చే స్టైల్ అంటే మన సింగర్ రామకృష్ణ కొడుకు సాయి గారు అతను ఒక సినిమా ఏదో చేసి కృష్ణుడు వేసం ఉన్నాడంటే ఎప్పుడో ఒకసారి ఆ సినిమా ఓకే హలో అన్నాను. నాకు నెంబర్ లేదా గవర్నర్ మూవీ ఆర్టిస్ట్ ఫోన్ చేశాడు, సాయి నెంబర్ కావాలా, ఏ సాయి అన్నారు అంటే నాకు సింగర్ రామకృష్ణ గారు అబ్బాయి. ఇమీడియట్లీ నేను ఫోన్ చేశాను, అతను ఫోన్ ఎత్తాడు. ఎత్తి బాబా ఎక్కడున్నావు అన్నా. ఎవరంటే నేను మీరు చేశారండి సార్. అది కాదు ఎక్కడున్నావు మాట్లాడచ్చాను. నేను షిరిడీలో సాయిబాబా గుడిలో ఉన్నానండి. సార్ ఏమన్నా పర్యాలు సార్ ఏం లేదన్న కంగ్రాచులేషన్స్. నేను చూశాను ఎన్టీ రామారావు తర్వాత మళ్ళీ బాలకృష్ణ ఆ రేంజ్లో వాళ్ళ అందంగా ఉన్నారు. థ్యాంక్స్ పెట్టాను. దీనివల్ల మీకు ఏమర్థమైంది? నేను నా నేచర్ ఏంటంటే ఆర్టిస్ట్ బాగున్నాం చేశారు కదా. అలాగే వీళ్ళు ఎంత కష్టపడ్డారు. అబ్బా మీ సినిమా ఇంత రెగ్యులేషన్ సార్ బాగా లాభం. పర్స్పెక్టివ్లో సార్ నేను సురేష్ గారిని అడగాలనుకుంటాను సార్. ఆ రోజుల్లో ఒక రొమాంటిక్ హీరో లవ్ హార్ట్ థ్రాబ్ ఆఫ్ ద విమెన్ అని అంటే దేర్ సార్. హౌ సార్ నో సార్ నిజం నిజం సార్. అంటే అప్పుడు ఎలా ఉండిందంటే బాగా పొడుగ్గా ఎర్రగా ఉంటే ఇట్స్ యూనో ఒక హీరో అవ్వడానికి యూ హ్యావ్ సమ్ బేసిక్ ద వే యూ లుక్ అన్నది ఉంటుంది. అండ్ వాట్ అబౌట్ ద రొమాంటిక్ ఫిల్మ్స్ నౌ? ఇప్పుడు రొమాన్స్ అంటే బట్టలు ఇప్పేసి నేను కూడా 24 కేసెస్ అని ఒక సినిమా చేశాను. సో హౌ డూ యూ సీ రొమాన్స్ దెన్ అండ్ నౌ? నేను స్వతహాగా ఒక అమ్మాయిని వెంటపడి నువ్వు ఐ లవ్ యూ అని చెప్పే వరకు వెంటపడి వేధించి చిరాకెత్తించేది ప్రేమ కాదు. అంటే అమ్మాయికి వేరే దారి లేకుండా ఐ లవ్ యూ చెప్పిందా, దాన్ని నేను లవ్ అన్ను, దాన్ని కిరాతకం అంటాను, దాన్ని హెరాస్మెంట్ అంటాను. వాడిని జైలు దబ్బాలండి. వాడు హీరో అవడాడు. నేను పర్సనల్గా నా మెంటాలిటీ ఎట్లా అంటే ఒక అమ్మాయి నన్ను వెంటపడి ఐ లవ్ యూ చెప్తే అప్పుడు నేను మగవాడిని నా ఫీలింగ్. చెప్పడం కన్నా చెప్పించుకోవడం బెటర్. ఎందుకంటే చివరి వరకు మనతో ఉండే అమ్మాయి ఎవరంటే ఫస్ట్ ఐ లవ్ యూ మనకి చెప్పిందంటే చివరి వరకు మనతో ఉంటుంది. మనం 100 సార్లు ఐ లవ్ యూ చెప్పి లాస్ట్ 101 సార్ పోనీలో ఐ లవ్ యూ చెప్పి అది మధ్యలోనే మిడిల్ గ్రామ్. అంటే ఇప్పుడు ఏం సార్ మా జీవితంలో ప్రేమ దొరకదంటే చాలా కష్టం సార్. అట్లాంటి అమ్మాయి ప్రొడక్షన్ అయిపోయింది సార్. అవును సార్. ప్రేమ అంటే ఇంకొకరిని లవ్ చేయడం కాదండి. ప్రేమ అంటే రొమాన్స్ చేయడం. అమ్మాయికి ఏం కావాలో తెలుసుకోవాలి, అమ్మాయి ఇష్టాలు కనుక్కోవాలి. అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్ అంటే ఇష్టం ఉంటే ఫస్ట్ అమ్మాయి ముందు వాళ్ళ పేరెంట్స్కి గిఫ్ట్ ఇవ్వడం. సో రొమాన్సింగ్ అ గర్ల్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ లవింగ్ అ గర్ల్. సరే సార్, మీరు చెప్పిన దాంట్లో నాకు ఒకటే ఉద్దేశం, నేను కూడా అలా చేయడానికి రెడీ. ఎవరైనా కాంటాక్ట్ చేస్తే బాగుండే కాంటాక్ట్ చేయండి. ఇంటర్వ్యూ చూస్తుంటే శ్రీకాంత్ అయ్యంగారు గారు సింగిల్ అండ్ హీస్ ఓపెన్. ఐఎమ్ నాట్ ఓన్లీ రెడీ టు మింగిల్, ఐఎమ్ లైక్ వైఫై డౌన్లోడ్. సార్ ఓపెన్ గా బాగుంది, ఎలా ఉంది సార్ మీ క్యారెక్టరా లేదా పక్కన క్యారెక్టరా ఏదైనా సార్ ఏదో ఉపయోగం సినిమా గురించి మాట్లాడాలంటే నంబర్ 1 డైరెక్టర్. ఎందుకంటే స్క్రిప్ట్ రైటర్ ఆయన, కథను ఆలోచించిన ఆయన. ఒక కోర్ట్ రూమ్ డ్రామా కథ రెడీ చేసుకోవడం ఇంపార్టెంట్ కాదండి, ఆ కథ బోరు కొట్టకుండా చూసుకోవడం ఇంపార్టెంట్. ఎప్పుడైతే నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఆయనకి జ్ఞాపకం లేదు, సార్ సినిమా మొత్తం కోర్టులోనేనా లేక బయట వేరే మ్యాటర్లు ఏమైనా ఉన్నాయి? లేదు సార్, కోర్ట్ రూమ్లోనే ఉంటుంది, మధ్యలో బయటకు వెళ్ళి వస్తుంది, వెనక్కి ముందుకు కూడా వెళ్తుంది అన్నట్టు. వెరీ గుడ్ సార్. ఎందుకంటే ఇప్పుడు కథలు ఇప్పుడు సింగిల్ లేయర్ కథలు ఆడటం లేదండి. ఒకటి వేరే మ్యాటర్కి వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలి, ఒకటి
గతానికి వెళ్ళి మళ్ళీ వర్తమానానికి రావాలి. సో ఇన్ని లేయర్లు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక కథ ఇంట్రెస్టింగ్ గా తయారవుతుంది. అప్పుడు నాకు కొంచెం ధైర్యం వచ్చింది. కోర్టు రూమ్ డ్రామా అంటే నాకు జనరల్ గా నేను సినిమా చూసేటప్పుడు కోర్టు రూమ్ డ్రామాలు వెరీ రేర్లీ పాస్ మార్కులు పొందుతాను. ఎందుకంటే చిన్న బోర్డర్ రావడానికి ఛాన్స్ ఉంది. అదే ఇద్దరు ముగ్గురు మాట్లాడుకోవడం, అదే జడ్జి తీర్పు ఇవ్వడం. బట్ ఇది అలా కాకుండా దర్ ఇస్ అన్ ఇష్యూ. ఆ ఇష్యూకి ఒక కన్ఫ్యూజన్ లేకుండా ఒక జడ్జిమెంట్ కూడా జరిగింది. దానివల్ల అది నేను చెప్పకూడదు తెలియదు కానీ నాకు చెప్తున్నాను. దీంట్లో ఒక మెసేజ్ కూడా ఉంది. దర్ ఇస్ థ్రిల్ అట్ ద సేమ్ టైం దర్ ఇస్ మెసేజ్. సో ఇట్ ఈస్ ఎ కాంప్లెక్స్ స్క్రిప్ట్. దానికి వైపాల్ గారికి నేను కంగ్రాచులేట్. గుడ్ స్క్రిప్ట్. సినిమా ఎలా ఆడలేదని తర్వాత విషయం సార్. బట్ ఫస్ట్ మనం నిజాయితీగా మనం ఏం చేసాం, మనం ఎలా ఫీల్ అయ్యాం దాని గురించి మాట్లాడాలి. ఎందుకంటే నాకు జనరల్గా నచ్చని విషయం ఏంటంటే మిగతా వాడు చెప్పచ్చు కానీ చాలా మంది ఆడియో ఫంక్షన్లోనో లేకపోతే సినిమా రిలీజ్ అయ్యి ఎలా ఉందో తెలియకుండా సక్సెస్ మీట్లు పెట్టుకునేవాళ్ళు. ఫస్ట్ షో లోపలే సక్సెస్ మీట్ పెట్టేసుకొని అసలు ఆ డైలాగ్ కి వాళ్ళు క్లాప్స్ కొట్టారండి నా డైలాగ్ కి అంటే నాకు కొన్ని సక్సెస్ మీట్లు నాకు మాట్లాడడం చెప్పాలి. కాబట్టి నేనేం చెప్తాను, నెంబర్ 1 డైరెక్టర్, నెంబర్ 2 దీని మీద ధైర్యం చేసి దీన్ని నమ్మి దీని మీద డబ్బు పెట్టిన ప్రొడ్యూసర్. ఎందుకంటే సో జనరల్గా ఏమంటారంటే ఒక కథ చెప్పినప్పుడు ఫుల్ కామియా, దీంట్లో ఏమన్నా కొంచెం గ్లామర్ ఏమన్నా ఉంటుంది. గ్లామర్ అంటే ఏమిటో మీకు తెలుసు. ఎందుకంటే ప్రొడ్యూసర్ ఫస్ట్ ఆలోచించేది ఏంటంటే ఎట్లా డబ్బు తొందరగా రాబట్టుకోవాలని ఆలోచిస్తాడు. న్యాయం, ఎందుకంటే తప్పుగా. బట్ అట్ ద సేమ్ టైం ఒక డైరెక్టర్ కొత్త పాయింట్ తీసుకొచ్చి సార్ నాకు ఈ పాయింట్ మీద నమ్మకం ఉంది సార్, ఎలాగైనా ఇది హిట్ కొడుతుంది సార్, సక్సెస్ కొడుతుంది సార్ అన్నప్పుడు దాన్ని అర్థం చేసుకొని ఆ డైరెక్టర్ మైండ్ సెట్లోకి వెళ్ళి దానితో పాటు ట్రావెల్ చేయడం అనేది నిజంగా అన్ని ప్రొడ్యూసర్ వాళ్ళకి కాదండి. ఓన్లీ సమ్ ఎడ్యుకేటెడ్ ప్రొడ్యూసర్. ఆయన చాలా సంవత్సరాలకు ఇండస్ట్రీలో ఉన్నాడు. ఇండస్ట్రీలో ప్రొడక్షన్ బాయ్ నుంచి ప్రొడ్యూసర్ అని కనీ తెలుసు ఆయనకి. సో అంత ఎక్స్పీరియన్స్ తో ఉన్నాడు కాబట్టి ఆయన వల్ల అర్థం చేసుకోగలిగాడు. ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్స్ మా యాక్టర్స్ కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే మనిషి నమ్మి డబ్బులు పెట్టేటప్పుడు ప్రాజెక్ట్ మీద, సో డెఫినెట్ గా ప్రాజెక్ట్ మీద ఉంటుందని అందరు యాక్టర్లు కూడా అలా వచ్చిన వాడిని నేను వచ్చిన తర్వాత కథ ఏమిటి మెల్లమెల్లగా ఇది నాకు డైరెక్టర్ గారు వెంటనే మొత్తం చెప్పలేదు. ఉల్లి పొరలాగా మెల్లమెల్లగా నాకు లాస్ట్ డే ఫుల్ కథ అర్థమైందండి. అప్పటికి నా పర్ఫార్మెన్స్ అయిపోయింది. అట్లీస్ట్ ఒక 5% 10% మొత్తం అర్థం ఏంటంటే సో ఓకే గుణపాఠం ఈసారి మొత్తం డైరెక్టర్ కిడ్నాప్ చేసుకుని మొత్తం అంతా అనేది నేర్చుకున్న గుణపాఠం. ఎందుకంటే ఆయన చెప్పారు కదా, అది చెప్పాలనుకుంటాడు కానీ రెండే చెప్పుకుంటాడు, మిగతా ఏది మింగేసి ఉంటాడు మైండ్. అంతేగా సార్ చెప్పాను సార్, అంతేగా సార్, అంతే అదే సార్. నెక్స్ట్ విషయం నేను ఒక సీనియర్ ఆర్టిస్ట్ నా ఫీలింగ్ ఏంటి నిజమే కదా, 200 ఫైల్ చేశాను. నేను మంచి ఆర్టిస్ట్ అని గేర కూడా ఉంచాను. ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయగలను. కానీ మొదటిసారి సెట్ లో ఎంటర్ అయిన తర్వాత ఒక ఇద్దరు చూసి భయపడ్డాను సార్. కొత్తవాడని నేను అనుకున్న ఒక హీరో చాలా అపోలో ఉన్నారు సార్. నేను ఆయనేమో అప్పుడు దాకా నేను చూసిన ఒక 10-12 సినిమాలు చూసాను, అన్ని కామెడీ గీమెడీ జాలీగా మంచి ఆర్టిస్ట్ బాగా చేస్తున్నాడు అని అనుకున్నాను తప్ప ఇట్లా వచ్చి తొక్కి పట్టిన ఆరదేస్తాడు అనుకోలేదు సార్. ఈ సినిమా నేను చూడాలి, ఈ సినిమా యాక్ట్ చేసినా చూసాను అసలు. ఫస్ట్ డే అతను హీరో అంటే నాకు పరిచయం ఉంది. ఒక సినిమా చేశాను, కెపాసిటీస్. బట్ అతను కూడా చాలా కష్టపడ్డాడు, వేరే విషయం. ఇతను నిజంగా సురేష్ చెప్పాడు, నిజంగా చించేస్తుంది వారిని. ఇది
రోజులకి ఇప్పుడు వచ్చారు, మన టైంలో రాలేదు. నేను చెప్పొచ్చేది ఏంటంటే కెపాసిటీ ఉందా? నేను ఫస్ట్ టైం సెట్లో శ్రీకాంత్ అయ్య గారు ఫస్ట్ లాంగ్ డైలాగ్ సరే మాట్లాడేది ఓకే పర్ఫార్మెన్స్ చేశాడు సార్ ఆయన. నేను కట్టైన వరకు నేను బయటకు రాలేదు సార్. అయినా హీ డి నాట్ పర్ఫార్మ్, హీ బిహేవ్స్ లాయర్. నిజంగా ఫ్రస్ట్రేషన్లో ఉండి కోపం వచ్చి అదుముకుంటూ తను చెప్పాల్సింది చెప్పాలి, తన మ్యాటర్ కన్వే చేయాలి, జడ్జిని ఇంప్రెస్ చేయాలని ఇన్ని ఎమోషన్స్ కన్వే చేశాడు. నేను సార్ ఆ ఫోన్ నుంచి కిందికి పోడియం పోడియం నుంచి దిగి నేను వచ్చి నేను కంగ్రాచులేట్ చేశాను లేదా ఏదైనా సినిమాలో సీన్ ఉంటే 2 పేజీలు 3 పేజీలు ఇస్తాడు, 17 పేజీలు ఇస్తాడు. ఒక్కొక్క సీన్ 17 పేజీలు సార్. ఆ తర్వాత అది అయిన తర్వాత నెక్స్ట్ వీళ్ళిద్దరికి ఆర్గ్యుమెంట్ సీన్ సార్. నేను కొంచెం జాలి పడ్డాను సార్. ఎందుకు సార్? నేను ఎక్కువ సినిమా చూడలేదు, ఏదో 2వ సినిమా 3వ సినిమాలో సరే అతను ఎక్కేస్తాడేమో ఏదో అన్న ఫీలింగ్తోనే నేను అప్పుడు సార్ స్పెక్టేటర్ సార్, ఆర్టిస్ట్ కాదు సార్. ఫ్రేమ్లో ఉన్నాను కానీ స్పెక్టేటర్. కానీ ఇది పొలిబిడ్డ, ఇది ఇద్దరు పోటీ పడి యాక్ట్ చేశారు సార్. అప్పుడు రిలీజ్ సార్ నాకు సినిమా బతికింది అనుకున్నాను. ఎందుకంటే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఎక్కి ఎవరో ఒకరు తగ్గకూడదు సార్, ఈక్వల్గా ఉండాలి సార్. ఈక్వల్ అంటే అది హీరో కాబట్టి తను ఎక్కకూడదు, ఎందుకంటే అది క్యారెక్టర్, అండర్ డాగ్ క్యారెక్టర్. అది ఆల్రెడీ ఒక సీనియర్ లాయర్ క్యారెక్టర్. సో తను ఎక్కకూడదు, అట్ ది సేమ్ టైం తగ్గకూడదు. సో ఆ బ్యాలెన్స్ వీళ్ళిద్దరు తను బ్రహ్మాండంగా మ్యాచ్ చేశాడు. తనకు మంచి ఫ్యూచర్ ఉంది సార్ యాక్టర్గా. హీరోగా మాత్రం మన ఎవరి ఫ్యూచర్ మనం చెప్పలేదు సార్, బట్ యాక్టర్ గా మాత్రం నేను చెప్పగలను. నా ఎక్స్పీరియన్స్ తో నేను యాక్టర్ గా తనకి చాలా మంచి ఫ్యూచర్. ఆయన ఫ్యూచర్ ఆల్రెడీ జనం చెప్పేశారు, నేను చెప్పడానికి ఏమక్కర్లేదు. ఆల్రెడీ అది పాస్ మార్క్ కుదిరు. తర్వాత లాయర్లు పెడతారు చూడండి, అదేంటది ఆల్ ఇండియా పర్మిట్, ఆల్ ఇండియా పర్మిట్, బార్ లైసెన్స్ లాగా ఏ లాంగ్వేజ్కి వెళ్ళినా కూడా అది ఓకే సార్. అవును అవును సార్, ఆల్ ఇండియా పర్మిట్ అక్కడ ఓకే. హీరోతో చేసిన పాపం మా ఇద్దరికి ఎక్కువ ఇంట్రాక్షన్ లేదు. నేను సాఫ్ట్ బాయ్ అనుకున్నా, ఆయన మంచి పాయింట్ చెప్పంటే ఇతను చూసినప్పుడు భయపడ్డాను, పట్టుకుంటాడా ఇదేమో ముద్ర కేసులో కనపడుతుంది. అట్లీస్ట్ ఎప్పుడైనా ఒక 10-15 సినిమాలు చేశాను. తుంగభద్ర చేసినప్పుడు 3వ సినిమాలో 4వ సినిమా. ఒక సైడ్ ఏమో సార్, ఇంకో సైడ్ కోట శ్రీనివాసరావు, ఇంకొక సైడ్ ఏమో సత్యరాజ్ గారు. ఇట్లా ముగ్గురు కొండల మధ్యలో నేను ఒక చిన్న పాత్రలో. బట్ నాకు నచ్చింది ఏంటంటే ఈ రోజు వరకు ఉంటుంది ఏంటంటే స్టాల్ వర్డ్స్ లైక్ దెమ్ రియల్లీ వాళ్ళు వెనక నుండి ముందు నడిపించారు. కొత్తవాడు వీళ్ళు చేస్తున్నారు, మనం తొక్కేయాలి, వీడవాడు ఏ ఫ్యామిలీ ఏంటని కాకుండా ఒక కళాకారుడు వచ్చాడు, వాడు ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు, వాడిని మనం ప్రోత్సహించి ముందు నడిపించాలన్న విషయంలో డెఫినెట్లీ ఎర్లీ డేస్లో నేను చాలా గురించి ఉన్నప్పుడు ఆర్టిస్ట్ పేరు చెప్తాను. వెరీ గుడ్, నాతో చిన్న వేషాలు వేసాను, నన్ను తప్ప ఆ వేషం నేనే ఇప్పించాను. అది ఏ సందర్భం సార్? క్యారెక్టర్ ఎందుకు చేయాలన్నా, లేకపోతే అసలు మీకు అవసరమా, లేదంటే మీ క్యారెక్టర్లో మ్యాటర్ లేదా అసలు ఇంకేదైనా ఏదో ఎందుకంటే ఆ మాట అట్లా ఉండిపోయింది. 2-3 విషయాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 2-3 చెప్పండి. సురేష్ గారు కానీ గారు కానీ నాకు అంటే రీసెంట్గా ఒక 5 సంవత్సరాల క్రితం దాకా నేను ఒక ప్రేక్షకుడు నటులుగా పాపులర్ మాట్లాడుతున్నారు. వాళ్ళ సాంస్కృతిక ప్రవర్తన స్థాయి ఎంత గొప్పది, వాళ్ళు ఎంత రిచ్, ఎంత ఎంత స్వీట్గా ఇంత మంచి మాట్లాడారు. అబ్యూజర్స్ థ్యాంక్ యూ సో మచ్. ఇదే కంటిన్యూ. యాక్చువల్లీ నేను ఈ సినిమా చేయడానికి వచ్చే కారణం ఏదో కూర్చోండి ఇంకో చిప్పుడు చూసేటప్పుడు సిస్టర్స్
ఇది ఒక టైం ఇచ్చిపోదు ఆంధ్ర ఇంకోటి ఉన్నారు ఇంకో రేంజ్ చెప్పు సరే మొత్తం ముగ్గురు కలిసి చెప్పి శ్వాస అయిపోతుంది బిగ్ ప్రాజెక్ట్ హీరో గారు అన్నట్టు ఈ సీన్ పేపర్ ఇస్తే 18 pages 27 pages నేను కామెంట్ చేశానంటే ఏంటి స్క్రిప్ట్ ఏంటి 20 పేజీలు నేను నాకు చెప్పాను సార్ ఆ కోర్టులో నాకు అది అదృష్టం కొద్ది 3 days కోర్టు చేశాను నేను ఇద్దరికీ చెప్పాను మీ కర్మ మీరు సాధించుకోండి నేను చెప్పాను నా వల్ల కాదు ఏంటి ఆయన చేతిలో తీసుకుంటే ఇంత పడ్డది ఈ చేతిలో తీసుకుంటే ఇంత పడ్డది 10 రోజులు షూటింగ్ చెప్తాను నాకు నేను చెప్పాడు సార్ ఏం సార్ ఇక్కడి నుంచే కదా విజయవాడ టు హైదరాబాద్ టు సూర్యాపేట అన్నట్టు 58-91 అండి సార్ ఆయన చూస్తే హైలైట్ అయింది దాంట్లో డైలాగ్ ఉంది మధ్య ఆయన అబ్జెక్షన్ మధ్య జడ్జి మాట్లాడుతున్నాను నేను ఇట్స్ నాట్ స్టాటిక్ అని మనోడు సో ఈ షార్ట్ ఎక్కడి నుంచి ఎక్కడ 58-91 అంటాడు 34 గుర్తుపెట్టుకోవడం అంటే మనోడు లాజిక్ ఏంటంటే మీరు చేసుకున్నారంటే అయిపోతుంది. తను ఇన్ని సంవత్సరాలుగా ట్రావెల్ చేశాడు కాబట్టి తన మైండ్లో ఉంది సార్. మనకు అంతా మనం క్యాచ్ చేయడం ఆయనతో కూర్చోవాలి మన 6 నెలలు. నాకు డైరెక్టర్ దగ్గర ఒక రిక్వెస్ట్ ఉందండి, ఈ సినిమా పార్ట్ 1 సక్సెస్ అయితే దయచేసి జడ్జిగా నన్ను మర్చిపోండి, ఏదో తెలియకుండా నేను ఒళ్ళు తగ్గాను. డెఫినెట్గా అవుతుంది, దేవుడి దయవల్ల అవుతుంది అనుకుంటున్నాం. పార్ట్ 2, పార్ట్ 3 వీళ్ళే లాయర్లు, నేనే జడ్జి, ఆయనే డైరెక్టర్, ఆయనే ప్రొడ్యూసర్. కంప్లీట్ చేశారు, చాలా బాగా వచ్చిందని విన్నాను. అంటే ఇటువంటి సినిమాలు ఇటువంటి నిర్మాతలు రావాలా, ఇటువంటి కొత్త డైరెక్టర్లు రావాలి సార్. స్టార్టింగ్లోనే సార్ చెప్పారు సార్, అంటే మనందరికన్నా పెద్ద దేవుడు ఒకడు ఉంటాడు సార్, ఆడియన్స్ అని. వాడు డిసైడ్ చేస్తాడు సార్, మనం ఇది బాగుంది బాగాలేదు అని చెప్పడానికన్నా వాడు చెప్తాడు ఇది బాగుంది బాగాలేదని. మన బెస్ట్ ఎఫర్ట్ అయితే మనం పెట్టాము. ఎలా ఇంకొక భాషలో వచ్చిన సినిమాలకి వాళ్ళు ఓకే ఇట్లాంటి సినిమాలు చేశారని చెప్పి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, సొంత భాషలో తెలుగులో నేను మొన్న ఒక మేం చూశాను, ఏరా మలయాళం కొట్టుకుంటున్నారు, తెలుగులో తీస్తే వాడు సపోర్ట్ చేయట్లేదని చెప్పి. సో అది ఆడియన్స్కే తెలియాలి. ఇట్స్ అప్ టు దెమ్ టు డిసైడ్ సార్ 100%. సో ఫుల్ ఫ్లెజ్డ్ కోర్ట్ రూమ్ డ్రామా తెలుగులో అంటే ఉద్వేగం సినిమా అవుతుంది. అండ్ ఇది ఒక పర్టికులర్ జానర్కి చాలామందికి ఇష్టంగా ఉంటుంది. దే వుడ్ లైక్ ఇట్. అంటే ఈరోజు అందరూ అన్ని సినిమాలు చూస్తున్నారు కదా, సో అలా డెఫినెట్లీ దే విల్ లైక్ ఇట్. అండ్ లెట్స్ సీ ఏం చెప్తారో చూద్దాం సార్. నేను చెప్పినట్టు ఆశపడిన వాడికి అత్తాశపడిన వాడికి ఓటమి గెలిపి ఉంటుంది సార్. ఆశ ఉన్నవాడికి అట్లాంటిదే ఉండదు, ముందు దూసుకుంటూ వెళ్ళిపోవడమే. ఆడితే ఆడో తెలియదు కానీ చిరస్థాయిగా నిలిచిపోతాయి సార్. ఎందుకంటే హాలీవుడ్లో చాలా సినిమాలు థియేటర్లో పెద్దగా ఆడని సినిమాలు 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత వాటిని కల్ట్ సినిమాలు అన్నారు. సో నాకు తెలిసి సార్ ఉద్వేగం ఒక మంచి సినిమా సార్. అది నేను పూర్తి నమ్మకంతో చెప్తున్నాను. హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్, నమ్మిన ప్రొడ్యూసర్కి హ్యాట్స్ ఆఫ్. అండ్ త్రిగుణ్ కోసం ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థిస్తున్నాను. అండ్ సార్ని నేను పర్సనల్గా చూసిన తర్వాత ఒక మంచి లవ్ స్టోరీ తీయాలనుకుంటున్నాను సార్తో. సార్ లవ్ హ్యాస్ నో ఏజ్ అండ్ నో టైమ్ సార్. సో ఆ చామ్తో తీయాల్సింది మీరు నెక్స్ట్ ఒక లవ్ స్టోరీ ప్లస్ చెప్పి. మొన్న ఒక లేడీ వచ్చి మా దగ్గరికి వచ్చి నేను ఐ లైక్ యువర్ ఫిల్మ్స్, మై గ్రాండ్ మదర్ వాజ్ యువర్ ఫ్యాన్ అని. నేను సరే చాలు, నా జీవితం ధన్యమైపోయింది. సైకిల్ గ్యాప్ అంటారు చూడండి, ఇదే సార్. అబౌట్ ఉద్వేగం అంటే ఇప్పుడు ఎందుకు ఉద్వేగం అన్న సినిమా అని అంటే, ఇప్పుడు ఈ రోజుల్లో ఒక ఫోన్ ఉంటే సినిమా తీసేయచ్చు, ఎవరైనా యాక్ట్ చేయొచ్చు, ఎవరైనా సినిమా తీయచ్చు. బట్ దెర్ ఇస్ అ ప్రాసెస్ టు హౌ అబౌట్ ఇట్. అంటే మన ధోని చెప్పేటట్టు ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద రిజల్ట్ బట్ ద ప్రాసెస్. మ్యాచ్లు గెలుస్తాం ఓడతాం, సినిమాలు ఆడితే ఆడవు, బట్ వాట్ వీ పుట్ ఫార్వర్డ్ యాజ్ అ ఫిల్మ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మైపల్ గారు మాకు ఇట్లాంటి ఒక సినిమా ఇచ్చినందుకు. నాట్ ఎవ్రీ డే డు వి గెట్ టు పర్ఫామ్ లైక్ దిస్. అంటే అందరూ ఏది చేస్తే సినిమా ఆడుతుంది, ఏ ఎఫెక్ట్, ఏ సాంగ్ అన్నది మాత్రం ఆలోచించే ఒక రోజులో నేను అంటే ఈరోజు ఫిల్మ్స్ ఆర్ ఫర్ ఎవర్. ముందులాగా ఒక సినిమా వచ్చింది వెళ్ళిపోయింది, మనం ఎప్పుడో టీవీలో చూసామన్నది కాకుండా ఇట్ ఈస్ ఆల్వేస్ అవైలబుల్ ఆన్ ద ఇంటర్నెట్. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడొచ్చు. అంటే ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ ఫర్ తెలుగు సినిమా.
అట్లాంటి ఒక సినిమాలో నేను భాగంగా ఉండడం చాలా చాలా హ్యాపీ. అండ్ శంకర్ గారు ఒక 4 ఏళ్ళ క్రితం చెప్పారు కలిసినప్పుడు, సార్ మీతో 100% ఒక సినిమా తీస్తాను అండ్ అది కూడా చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్ అవుతుంది అన్నారు. మీరు మాట నిలబెట్టుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇట్. అండ్ 2 థింగ్స్ అంటే ఇప్పుడు ఎలా మన ఫుడ్లో ఉప్పు కారం 2 ఉండాలో అలా సీనియర్ ఆర్టిస్ట్ లైక్ శివకృష్ణ గారు కానివ్వండి, సురేష్ సార్ కానివ్వండి, శ్రీకాంత్ గారు కానివ్వండి, అండ్ ఈ సినిమాలో చాలా న్యూ కమర్స్ ఉన్నారు. అందరూ అక్కడ కూర్చున్నారు మా వాళ్ళు, నరేష్ అండ్ హోల్ బంచ్ ఆఫ్ దెమ్. సో ఇద్దరు ఈ బ్యాలెన్స్లో యాక్ట్ చేయడం ఐఎమ్ వెరీ 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 ప్రౌడ్. అండ్ నిజంగా అంటే ఇప్పుడు ఒక సినిమా లవ్వర్గా సినిమా చూసే వాళ్ళు ఉంటారు, కొద్దిసేపు నాకు టైం పాస్ అవుతుందని చెప్పి సినిమా చూసే వాళ్ళు ఉంటారు. ఎలాంటి వాళ్ళైనా యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద ఫిల్మ్ అండ్ యూ విల్ టేక్ హోమ్ సంథింగ్. ఒక కొత్త విషయం తెలుసుకోవడానికి ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ అంటే మనం పాన్ కూడా చూసుకోవచ్చు, బిట్లు కూడా ఉంటాయి. బట్ అది దాటి ఏదో ఒక కళాపక్షం ఉండడం వల్లే మనం మనుషులం అవుతాం. లేదంటే ఒక జంతువుకి మనకి డిఫరెన్స్ ఉంటుంది. బికాజ్ వీ హ్యావ్ సమ్ టేస్ట్. ఎందుకు మీట్ని అలా తినకుండా కుక్ చేస్తుంటాం. సో అలా ప్లీజ్ సపోర్ట్ గుడ్ ఫిల్మ్స్ అండ్ డెఫినెట్గా అది మంచి సినిమా అవుతుంది అనుకుంటాను. ఉద్వేగం ప్లీజ్ డూ గో వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఇప్పటివరకు ఉద్వేగంలో మెయిన్ క్యారెక్టర్ వచ్చి మాట్లాడాం. అసలు వాళ్ళకి హెడ్ఏక్ తెచ్చింది వీళ్ళు అడుగురు. అసలు సినిమా అంతా జరిగేది వీళ్ళు ఏదో పని చేశారు. ఆ ఏదో పనితో సినిమా అంతా జరుగుతుంది. అడుగుదాం. మీ పేరు ఎట్లే హృదయ్, మీ పేరు నీరజ్, అరుణ్, మీ పేరు వికాస్, సాయి కిరణ్. అందరు కొత్త వాళ్ళే కదా? మొత్తం అందరు కొత్త వాళ్ళే. ఎట్లొచ్చింది అసలు ఛాన్స్? అంటే కొత్త వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే ఒక సినిమాలో వెనకాల చిన్న క్యారెక్టర్ చేయడానికి చాలా కష్టాలు పడాలి, అటు తిరగాలి ఇటు తిరగాలి, ఆడికి ఏదేదో ఉంది. బట్ మీకేంటంటే ఈ సినిమా మొత్తం జరిగేది మీ గురించి. ఇంత మంచి క్యారెక్టర్ వచ్చిందంటే అసలు ఎట్లొచ్చింది? ఆడిషన్ యాక్చువల్లీ నేను మాత్రం మా డైరెక్టర్ ఒక యూట్యూబ్ ఫిలింలో నన్ను చూసి నన్ను సెలెక్ట్ చేసుకున్నాను. ఆఫ్టర్ నేను ఈ టీంలోకి ఎంటర్ అయిపోయాక నేను యాక్టర్ కమ్ ఏడి 2 jobs చేసిన. సో లేటర్ వీళ్ళంతా ఆడిషన్ ఆడిషన్కి వెళ్ళినప్పుడు ముందు ముసుకేసుకొని వచ్చేసాడు. కో యాక్టర్ ఏమో వెనకలు రా అని చెప్దాం అనుకున్నాను. యాక్టర్ డోర్స్కొని లోపలికి వెళ్ళిపోయాడు. ఓహో ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయాడు మనం. తర్వాత తెలిసింది ఏడి అని చెప్పి. తర్వాత తెలిసింది నాతో పాటు ఈయన కూడా ఉన్నాడు క్యారెక్టర్లో. నాకు హైలైట్ వాళ్ళు తెలివేరయ్యా మూవీ రిలీజ్ ఉన్నాను 2-3 రోజులకు సంక్రాంతి అప్పుడు. ఊళ్ళో నంద్యాలలో ఊళ్ళో మీద బ్యానర్కి కడుతున్నాను అనమాట. బ్యానర్లు కడుతున్నాం ఫ్రెండ్స్ అందరూ. బ్యానర్లు కడుతున్నాం అమ్మమ్మ వాళ్ళది. అక్కడ బ్యానర్లు కడుతుంటే ఫోన్ వచ్చింది నాది. అంటే ఇంతకుముందు చాలా రోజులు ఆడిషన్ ఇచ్చేది. ఇంకా సర్లే అయిపోయి చాలా ఇచ్చిన ఇది కూడా అంతేలే సెలెక్ట్ అయితే చెప్తారు, కాకుంటే రిటర్న్ కూడా కాల్ రాదు. ఇంకా అంతేలే ఒక ఇది కూడా పోయింది అని అనుకున్నా. ఊర్లో ఉంటే పైన ఉన్నా చేస్తున్నాం, అదే ఆల్రెడీ జరుగుతుంది. అయితే నేను మీద ఉన్న బ్యానర్లు కడుతున్నాము. ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే హలో ఎవరు అంటే పలానా ఆడిషన్ ఇచ్చారు కదా ఆ నుంచి మాట్లాడుతున్నా అంటే ఓకే చెప్పండి బ్రో ఏంటి సంగతి, నా పేరు హృదయాన్ని పరిచయం చేసుకొని చెప్పాడు. అంటే దేని గురించి ఉంటుంది బ్రో సినిమా క్యారెక్టర్ ఎట్లా అని చెప్పాడు. నువ్వు రేపిస్తూ రేపు చేయాలా? నువ్వు అబ్బా పాత సినిమాలో రామరెడ్డికి నేనే నాది కూడా ఎక్స్ప్రెషన్ అదే ఉండే. భయమైంది ముందు బ్రో ఇంకా నాకు ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాక ఆయనకి ఏం చెప్పాలో అర్థం అంటే అది ఎంత మనం చెప్పదు కదా. ఏంటంటే నువ్వు అన్నాడు అన్న ఇండైరెక్ట్గా నాకు అర్థమైంది. నేను నా భయమైంది ముందు మీ అమ్మ మీ ఆడిషన్ లేని రాకరాకు ఇదేమో ఇట్లా అయిపోతుంది ఏమైతుంది అని చెప్పి అన్న ఒక్క నిమిషం హలో ఇప్పుడు వినిపిస్తుంది ఆలోచించుకొని ఇప్పుడు వినిపిస్తలే బ్రో అని చెప్పి కాస్త ఆపి థియేటర్ పై నుంచి కిందికి వచ్చి ఆలోచించి ఒక ఆటోలో కూర్చొని పోయి బ్రో కొంచెం క్లారిటీగా చెప్తావు నాకు కొంచెం అర్థమైతే లేదంటే అప్పుడు క్లారిటీ చెప్పండి ఇట్లా ఎట్లా అని చెప్తే ఓకే ఏదో బాగుంది చేద్దాము మంచిగా లైఫ్ వస్తుంది మంచి క్యారెక్టర్ పడుతుంది చేస్తే మాత్రం బాగుంటుంది అని చెప్పి ఓకే అప్పుడు ఆడిషన్ తీసుకుని మళ్ళీ తీసుకుని నార్మల్ నా జనరల్ ఆడిషన్ అప్పుడు ఒక స్క్రిప్ట్ ఒక చిన్న లైన్ ఇచ్చి ఏమంటాడు మేము చుట్టుపక్కల అందరూ ఆ సినిమా సెలబ్రేషన్స్ అవి అయితే ఏం నుంచి చేయాలా థియేటర్ లోపల పోయి ఆఫీసర్ రూమ్లోకి పోయి సార్ ఒక 2 నిమిషాలు ఆఫీస్ టైం చేయండి సార్ అని చెప్పి అక్కడ మాట్లాడి ఆడిషన్ ఇచ్చి పంపిస్తా ఓకే బ్రో వచ్చేసి అన్నాడు. వచ్చిన 3 రోజులకు షూటు. నేను వర్క్ షాప్ ఉంటుందేమో ఇంకా అది ఉంటుందేమో అనుకున్నా.
వీళ్ళందరూ ఆల్రెడీ సెలెక్ట్ ఎక్స్పీరియన్స్ చేసిన వర్క్షాపులు అన్నీ చేసినాను వర్క్ చేసినాను. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి, ఎక్కువ ఆడిషన్లు తీసుకున్నా, ఎక్కువ వర్క్షాపులు చేయించుకున్నా ఆ సినిమాలో మనం తీసుకోవాలి. నా ఎక్స్పీరియన్స్, నేను ఆడిషన్ ఇచ్చిన ఏ సినిమా నేను చేయలేదు. ఈవెన్ పుష్ప కూడా. నాకు తెలుసా మీకు స్టోరీ మీకు ఎట్లా వచ్చిందో. మీరు బయట యూట్యూబ్లో తీసుకుంటే అనిల్ రావిపూడి సార్ రాజా దగ్గరికి పిలిచారు కదా. నన్ను ఏంటంటే ఇప్పటిదాకా నాకు వచ్చింది ఏంటంటే, నేను ఎక్కడో యాక్టింగ్ నా వీడియోలు చూసి వీడు ఇలా వేస్తున్నాడు అని చెప్పి డైరెక్ట్ ఫోన్ చేసి పిలవడమే. ఓకే, అట్లా నేను చేసిన మ్యాక్సిమం పెద్ద సినిమాలన్నీ ఫోన్ చేస్తారు, పిలుస్తారు. పిలిచిన తర్వాత ఆడిషన్ అని అడగరు, పిలుస్తారు. పిలిచిన తర్వాత నువ్వు బాగా చూసినావు, ఒకసారి వెళ్ళి కోఆర్డినేటర్ గారు క్యాటరింగ్కి ఒకసారి మేనేజర్ గారు ఉన్నారు, వెళ్ళి డేట్స్ తీసుకొని అంతే. ఎవరైతే భయ్యా ఆడిషన్ వీడియో పంపించండి అన్నారో దొరికింది. ఎవరైతే భయ్యా ఒకసారి ఆడిషన్ చేయాలి ఆఫీస్కి రండి అన్నారో దొరికింది. వర్క్షాప్ అని ఉంటుంది కదా, అదొక పెద్ద టార్చర్. అది కానీ సినిమాలో పెట్టుకున్నారు. మొన్నటి వర్క్షాప్ లేదు కదా, వర్క్షాప్ నేను వచ్చినాను ఒక 5-6 days వచ్చిన. 5-6 days వర్క్షాప్ కాదులన్నా, ఇంకెక్కువనే చేసి ఉంటాం నాకు తెలిసి. కొన్ని నెలలు అయితే వర్క్షాప్. ఇచ్చిన ఎట్లుంటే అంటే నువ్వు ఎగ్జామ్లో ఆన్సర్స్ చెప్తారు, కళ్ళు మూసుకొని ఏ పేజీలో ఏ డైలాగ్ చెప్పాలో చెప్పేస్తావు. అప్పుడు నువ్వు డైలాగ్ ఎక్కుతుంది, యాక్టింగ్ రాదు. నాకు నెలలు ఏం పడలే కానీ ఒక 2 days అడిగినా వాళ్ళు ఇచ్చేది చేసుకుంటాను. అంటే ఇక బాగుంటుంది. కొన్ని ఎట్లుంటే అంటే వర్క్షాప్లో ఉంటుంది, ఓన్లీ వర్క్షాప్ సినిమా స్టార్ట్ చేస్తారు. ఆ వర్క్షాప్ చూపించి డెమోలాగా. సో అది పెద్ద టార్చర్. అయితే ఇంతకుముందు కూడా మూవీస్ ఇచ్చిన ఆడిషన్స్ ఇచ్చిన కొన్ని వర్క్షాప్స్ అంటే కొన్ని వర్క్ కూడా అయినాయి. కానీ ఇంకేం నీకు తెలియంది కాదు, వర్క్ అవుతుంది. అది ఎప్పుడు ఆగుతుందో తర్వాత ఏమవుతుందో అంటే మనకి ఇన్ఫార్మ్ చేసేంత రేంజ్ మనది కాదు. క్యారెక్టర్ ఉంటే పిలుస్తారు, పోస్ట్ ప్రొడక్షన్ అది ఎక్కడుందో ఏమో తెలియదు. ఏమన్నా రిలీజ్ అయితే అప్పుడు చూసుకొని అరే వచ్చింది రాబోయ్ అనుకోవడం తప్ప. సో నాకు ఇది మంచి ప్లాట్ఫామ్ అన్న ఈ మూవీ మాత్రం. నా క్యారెక్టర్ కానీ మంచి ప్లాట్ఫామ్. మైపాల్ సార్ కానీ తర్వాత మైపాల్ సార్ని కలిసినాక సార్ చాలా ఇట్లనే సార్ టీషర్ట్ వేసిన అట్లనే ఉండే ఆఫీస్ వచ్చి పోయిన తర్వాత ఈయన రోజు ఒక ఆడిషన్ తీసుకోమన్నాడు. సార్ ముందు ఒకసారి యాక్ట్ చేసిన, సార్ కూడా నచ్చింది. తర్వాత ప్రొడ్యూసర్ సార్ శంకర్ సార్ దగ్గర పోయినాక మాట్లాడుకున్నాం అంతా. ఓకే రైట్ 2-3 days షూట్ కథ కొంచెం అది ఉండేలే, కష్టం బాగానే ఉండే. కానీ ఇది ఫస్ట్ మూవీనా అంటే ఇంతకుముందు MX ప్లేయర్లో 2 రిలీజ్ అయినాయి. ఇంకా అవి ఇండిపెండెంట్ ఫిలిమ్స్ 2 రిలీజ్ అయినాయి. కానీ పెద్ద సినిమా ప్రాపర్ సినిమా విత్ ప్యాడింగ్ అంటే ఇది. విత్ ప్యాడింగ్ అంటే ఇంకోటి షూట్ అయింది. రిలీజ్ అంటే నువ్వు చెప్పినట్టు ఇది అదే రిలీజ్ ఫస్ట్ ఇది ప్యాడింగ్ పెద్ద సినిమా. మంచి నోటీస్ అయ్యే సినిమా అయితే ఇదే. నీకు ఎట్లా అనిపించిన లొకేషన్ రాగా వీళ్ళందరినీ చూసి అమ్మా ఎంతమంది ఆర్టిస్టులు తెలియదన్నా. నేను హ్యాపీగా ఒక రూమ్ లో చేపించేసారు ఆడిపోతాను కాదు. నాకు ఇండిపెండెంట్ సినిమాలు చేసిన వర్క్ చేసిన ఇదంతా సరే అనుకున్నా. సెట్కి పోయినాక ఫస్ట్ డే చూసిన శ్రీకాంత్ సార్ ఉన్నారు, సురేష్ సార్ ఉన్నారు, శివ సార్ ఉన్నారు. ఏంట్రా ఇంతగానో ఉంది అనుకున్నా. అప్పుడు ఇంకా నేను అనుకున్నా అరే ఇది ఏదో చాలా గట్టిగానే పోయేటట్టుంది, ఎంతైతే అంతగానే మిస్ చేయాలి, జర మంచిగా ప్రిపేర్ అయిపోయి. ముందు తెలియదు నాకు, ఇంత టైం ఇచ్చిరే సార్ మీరు 3 రోజుల్లో షూట్ అన్నారు. సెలెక్ట్ అయినాక నేను బట్టలు గిట్టలు నేను రెడీ చేసుకొని నాకు అసలు నమ్మడానికనే టైం పట్టింది. వీళ్ళందరిలో కల్లా నువ్వే హెచ్చు కనపడతావు. ఆడిషన్లు తిరిగి నువ్వు బాగా ఖర్చు పెట్టింటావు. వాళ్ళకి ఇళ్ళకు మందు తాగిపీడాలు, ఫ్రెండ్షిప్ చేసుకోవడాలు, డైరెక్టర్లతో కోడైరెక్టర్లతో ఏదో చేసి ఉంటావు మొత్తానికి. క్యారెక్టర్ తగినట్టు అమ్మాయి కూడా అది కూడా ఆడిషన్ అయిందన్న. నేను యాక్చువల్ స్టూడెంట్, హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్. సో యాక్టింగ్లో ఇంట్రెస్ట్ ఉండే. ఆడిషన్ తీసుకున్నాను, నన్నే తీసుకున్నా ఆడిషన్ తీసుకున్నాను. ఇంకా ఏంటంటే హైలైట్ అంటే నాకు యాక్టింగ్లో కొంచెం కూడా టచ్ లేదు. ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండే అంతే. బ్రదర్ వాళ్ళంటే ఇంకా యాక్టింగ్ స్కూల్లో థియేటర్ సబ్మిట్ చేసి వచ్చి నేను కాదు లేదు డైరెక్ట్. అయితే ఇక అన్ననే కొంచెం ట్రైనప్ చేసి అప్పుడు ఇంకా నేను బెంగళూరులో ఉన్నాను. వీడియోస్ తీసుకొని అన్నకి పంపించి అట్లా ట్రైనింగ్ తీసుకొని ఇంకో ఏంటంటే ఇందాక బ్రదర్ని అడిగాను సెట్కి వచ్చినాక ఇంతమంది సీనియర్ ఆర్టిస్ట్ నేను సెట్కి రాను ఫస్ట్ నిల్చున్నాను. వీళ్ళందరినీ చూసి ఒక్కసారి తడిపడ్డది చెప్తారు. ఇది నెక్స్ట్ హీరోతో డైలాగ్స్ అన్నీ శ్రీకాంత్ సార్తో ఇట్లా అట్లనే కొంచెం ధైర్యం తెచ్చుకొని చేసిన
కట్కి డైరెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాయి సార్ ఇట్లా వచ్చింది సార్ ఇట్లా వచ్చింది బాగానే నువ్వు చెప్పు. యాక్చువల్గా నేను థియేటర్ ఆర్టిస్ట్ అన్న. అయితే కాదు, థియేటర్ ఆర్టిస్ట్లకు మంచి డిమాండ్ ఉంది కదా. డిమాండ్ అంటే టాక్ అలానే ఉంది. థియేటర్లో ఇక్కడ ఉందా? థియేటర్లో ఉందా ఇక్కడ ఉందా? అక్కడే ఉన్నారా స్టేజ్ మీద మోస్ట్లీ అంటారు కానీ మూవీస్లో చాలా రేర్ అన్న. నేనైతే ఎక్కువ చూడలేదు. అయితే నేను ఒక ప్లేకి ప్రిపేర్ అవుతున్నాము ఆడిషన్ అని చెప్పేసి డైరెక్టర్ సార్ ఎవరైతే మా గురువు ఉంటారో అతనికి జూనియర్ అనమాట మైపాల్ సార్. సో మైపాల్ అన్న ఉదయాన్న వచ్చేసారు అన్నమాట ఆడిషన్కి. నేను ఆడిషన్ ఇది అని చెప్పేసి నాకు క్యారెక్టర్ చెప్పారు, నేను చేసేసి వెళ్ళిపోయినా. నేను ఇంకో అన్న కలిసి వెళ్ళిపోయినాం. మనం ఏం సెలెక్ట్ అవుతాం లేరా అవే అన్నట్టు వెళ్ళిపోయినాం. ఎగ్జాక్ట్గా నేను ఓల్డ్ ఫిలిం స్కూల్కి పోయినాక కాల్ చేసి చొక్కా ఇవ్వకుండా యాక్టింగ్ చేసి మొత్తం కాల్ చేసి బ్రో ఇట్లా వస్తావా అని చెప్పేసి అంటే సరే బ్రో వచ్చేస్తానని చెప్పి మనం ఏం సెలెక్ట్ అవుతాంలే అని అనుకుని వెళ్ళిపోయినా. నేను కాల్ వచ్చింది సరే ఒక 2 days తర్వాత వర్క్షాప్ అది ఇది అని చెప్పేసి చేసినాం. తర్వాత యాక్చువల్గా అంటే 4 members నేనే ఒక బచ్చా క్యారెక్టర్ అనమాట. సో స్టోరీ మెల్లిగా గుంజేస్తారు అది ఇది అని చెప్పేసి నాకు గుంజుతారు అనుకున్నావు బచ్చా క్యారెక్టర్ అని మేము చెప్పినాం. నువ్వే నాకు చెప్పినావు బచ్చా. తర్వాత చెప్పాల్సింది ఎట్లా నేనే బచ్చా కదా ఇంట్లో నిరేటో నేనే కదా. అంటే చిన్నపిల్లోని లేదంటే క్యారెక్టర్లో చిన్న ఎందుకంటే బచ్చా అని అనమాట. ఇప్పుడు ఒక చిన్నపిల్లవానికి చాక్లెట్ ఇస్తే ఎట్లా దగ్గరకు వస్తాడో అట్లనే నాతో కూడా శ్రీకాంత్ సార్ మొత్తం మ్యాటర్ అంతా గుంజుతాడు అనమాట. ఇంకోటి ఏంటంటే శ్రీకాంత్ సార్ని చూడగానే ఫస్ట్ ఫీల్డ్లో ఫస్ట్ భయం వేసింది. ఎందుకంటే ఆల్రెడీ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ప్రీవియస్లో ఒక ఫిలిం చేస్తాను జీటీ అనే గన్స్ ట్రాన్సాక్షన్ అనే ఫిలిం. అందులో శ్రీకాంత్ సార్ ఫాదర్ క్యారెక్టర్ చేసింది, హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్. ఏంటంటే నేను అప్పుడు సినిమాటోగ్రఫర్ అసిస్టెంట్గా చేసిన. సో అప్పుడే కొంచెం ఎక్స్పీరియన్స్ సార్ని చూసినా కాబట్టి సెట్లో కొంచెం తడి పడిపోయింది. ఇక చేస్తున్న కొద్దీ అలవాటు అయిపోయింది. కానీ నిజంగా నన్ను అడిగిన కదా సెట్ క్వశ్చన్ వీళ్ళందరినీ సేమ్ అనిపించింది అని ఫస్ట్ ఏమనిపించింది తెలుసా? అరే నేను యాక్ట్ చేసే ఈ సినిమా పక్క రిలీజ్ అవుతుందా అనిపించింది అన్న. ఎక్స్పీరియన్స్ నిజంగా అంటే వేరే యాక్ట్ చేసినా కాబట్టి అవి మధ్యలో ఆగడం ఏదో ఒకటి అవ్వడం. నీ తర్వాత అదే ఎక్స్పీరియన్స్ లా తక్కువ. మేమిద్దరం కలిసి ఒక సినిమా చేస్తాం, భయంకరంగా ఉంటుంది సినిమా. సినిమా చెప్పండి, సస్పెన్స్ రిలీజ్ కాలేదు, షూట్ అయిపోలే. ఇంకా 1.5 year అయింది, ఇంకా షూట్ ఉంది. నెక్స్ట్ షూ ఫస్ట్ చేసిన షూట్ పైసలు ఇలా ఎంత కష్టపడ్డామంటే నేను అన్నా అన్నకు ఏళ్ళు ఇరిగింది. నాకైతే చెప్పులు లేకుండా పొలాల్లో పరిగెత్తాల నీరు సీసాలు గుర్చుకొని 4 రోజులు పుట్టుకుంటూ అట్లే యాక్ట్ చేసి చాలా కష్టపడినాం మేము. కానీ నాకు సినిమా కాలే. ఈ ప్రాజెక్ట్లో ఒక ధైర్యం అదొకటి వచ్చింది. ఇంకో వేరే పనులలో మనీ ఇస్తా అంటారు, అది అక్కడక్కడనే వెళ్ళిపోతుంది, పెట్రోల్ ఖర్చులో కూడా ఉండవు. కానీ ఇందులో మాత్రం మాకు శంకర్ సార్ నేను మాట్లాడిన తర్వాత నాకు ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ నాకు అది ఎంత అమౌంట్ ఎంత ఉన్నది చెప్పిన అమౌంట్ ఎంత చెప్పిర్రో చెప్పినట్టు ఇచ్చిర్రు, మళ్ళీ పైకి వెళ్ళి కొంచెం ఇచ్చిర్రు. నాకు అది నమ్మకం. ఇండస్ట్రీలో అప్పటి వరకు నేను జాబ్ చేస్తున్నా, మానేసి వచ్చిన. మీ అమ్మ సడన్గా పేమెంట్ అయిపోయింది, మంత్లీ నాకు అన్నీ మైండ్ ఇట్లా అయిపోయింది. తర్వాత వర్క్ చేస్తున్నా సార్. సార్ శ్రీకాంత్ సార్ నిజం చెప్తున్నాను, నాకు ఫస్ట్ టైం చూస్తే నేను బోన్లో ఉంటా కోర్ట్ రూమ్లో, నాకైతే ఫుల్ నచ్చేసిన నా సార్. నాకు కొంచెం మధ్యలో ఇన్పుట్స్ ఇస్తుండే అట్లా ఇట్లా గ్లిజరిన్ ఇట్లా వేసుకో అట్లా వేసుకో అని చెప్పి. నాకు భయమైంది, అడవిలో ముందలేమో తప్పు చేస్తే మన అంటరేమో అయ్యేదని భయమై ఫుల్ ప్రిపేర్ అయినా కొట్టేయాలరా అని చెప్పి. కానీ ఎంత హెల్ప్ చేసారు అంటే హీరో సార్ కానీ ఈ సార్ కానీ. నాకు ఇద్దరితో సీన్స్ ఉంటాయి. యాక్టింగ్లో ఏం చెప్తాడు, ఫస్ట్ పోవాల్సింది భయం. ఫస్ట్ భయం పోయింది అనుకోండి, భయం పోతే నువ్వు ఫ్రీగా ఉంటావు. నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు ఏంటంటే ఇన్పుట్స్ ఇస్తావు, ఇలా కాదు ఇలా చేయి, ఇలా కాదు అలా చేయి. నువ్వు ఎప్పుడైతే వన్ మోర్ అన్నప్పుడు నీకు ఎవరైనా చెప్పినప్పుడు నువ్వు ఎప్పుడైతే భయపడిపోయి ఫ్రీజ్ అయిపోయి ఎక్కువ చేయలేవో అప్పుడు ఏమనిపిస్తుంది, వీడు చెప్పినా వేస్ట్, వీడికి ఆల్రెడీ భయపడతాడు, వీడు చెప్పినా వేస్ట్ అని చెప్పేసి నెక్స్ట్ నుంచి కంటిన్యూ చేయాలి. నువ్వు ఎప్పుడైతే ఫ్రీగా ఉండి ఎవరు చెప్పినా కానీ ఇన్పుట్ తీసుకొని డైరెక్టర్ షార్ట్ రెడీ అని కానీ అని ఒక్క నిమిషం మనం ఒక్కసారి చేసుకుందాం అని చెప్పేసి ఒకసారి. ఇప్పుడు నేను నా పక్కన శ్రీకాంత్ గారే ఉన్నారు ఆర్టిస్ట్, ఆయన లేడు. ఆయన లేకుండా ఏంటి అంటే అటు ఇటు తిరిగి ఎవరినో ఒకరిని ఏడీనో ఏదైనా ఒక ఆర్టిస్ట్ని పెట్టి ఆయన ప్లేస్లో మనం ప్రాక్టీస్ చేసుకోవాలి.
ఒక్కటే మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే మన వల్ల 1 more కాదు, ఎవరి వల్ల అయినా కానీ 1 more, మన వల్ల 1 more కాదు, అది మైండ్లో పెట్టుకోండి. 1 more అన్నారు అనుకోండి, లైట్లు పట్టుకున్న వాళ్ళు, అన్ని కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళు, అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ ఈ అమ్మాయి ఎట్లా అనుకుంటారు. మన వల్ల 1 more అనేది కాకూడదు లైఫ్లో ఎక్కడ కానీ. అది ఇంకొకటి ఏంటంటే షార్ట్లో మీరు చేసినప్పుడు ఏదైనా మిస్టేక్ అయినా కానీ చెప్పద్దు. షార్ట్ అంతా సూపర్ వచ్చింది, అబ్బా సూపర్ వచ్చింది అనుకుంటుంది షార్ట్, కొంతపాటు ప్యాడింగ్ ఉంది. మీరు వచ్చి అన్నా నాకు తప్పు ఉంది 1 more అంటే అందరు తిడతారు. నేను సైలెంట్గా ఉండిపోయి ఎడిటింగ్ చూసుకుంటున్నాం. నాకు 22 or 23 పేపర్ స్క్రిప్ట్ ఇచ్చినాను అనుకుంటున్నా. నేను సింగిల్ టేక్ ఫుల్ ప్రిపేర్ చేసిండు ఉదయపోన, మస్తు ప్రిపేర్ చేసిండు. ఎట్లా అంటే నేను సెట్లోకి పోయినాక సింగిల్ టేక్లోనే చేస్తారేమో అన్నట్టు ఫుల్ ప్రిపేర్గా ఉండే. ఎట్లా అంటే థియేటర్ కాబట్టి నీకుంటే మాకుండా ఫిక్స్ అయిపోయి ఉన్నా. అరే ఎట్లా అంటే మనం కంటిన్యూస్ కొట్టేస్తారేమో కెమెరా 2 sides పెట్టేసి నేను ప్రిపేర్ అయినా. మధ్యలో ఒక చిన్న డైలాగ్ అటు జస్ట్ ఇక్కడిది ఇక్కడ చెప్పిన దానికి నేను టేక్ తీసుకున్నాను. దానికే నాకు కింద పడిపోయింది. ఏంటంటే అరే ఏమంటారు తిడతారు అని చెప్పేసి రాసింది రాసినట్టే చెప్పాల్సిన పని కాదు. రాసేటప్పుడు వాళ్ళు మాకు ఈ పాయింట్స్ వస్తే చాలని రాసుకున్నాం. అన్నీ నువ్వు న్యాచురల్గా చెప్పడానికి ట్రై చేస్తావు. అదే యాక్టింగ్, న్యాచురల్ యాక్టింగ్. ప్రకాష్ రాజు గారిని కానీ శ్రీకాంత్ గారిని ఎందుకు తోపులు అంటారంటే రాసింది రాసినట్టు కాదు, దీన్ని న్యాచురల్గా ఎలా చెప్పాలి వాళ్ళు ఓన్ చేసుకొని చెప్పేస్తారు. ఇప్పుడు ఉద్వేగం గురించి ఒక లైన్లో చెప్పంటే ఏం చెప్తారు? ఉద్వేగం సినిమా గురించి ఒక లైన్లో ఏం చెప్తారు? మా ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళు చెప్తారు అంతే, క్యారెక్టర్ తగ్గట్టు. క్యారెక్టర్ తగ్గట్టే కాదు, ఉద్వేగం సినిమా గురించి నువ్వు ఆడియన్స్కి ఏం చెప్తావు? నా సినిమా చూడర్రీ, ఎందుకు చూడాలి నువ్వు సినిమా? ఒకటే అన్న, కోర్ట్ రూమ్ డ్రామాలు వస్తాయి. ఇప్పుడు నార్మల్ సినిమా కూడా చాలా వస్తాయి, లవ్ సినిమాలు అవి, కానీ ఏదో ఒకటి మెసేజ్ వెళ్తుంది. ఇప్పుడు కోర్ట్ రూమ్ అన్న నిజం చెప్పంటే సినిమాల వల్లనే కోర్టులో కొన్ని సెక్షన్లు ఉంటాయి. ఇట్లాంటి తప్పు చేస్తే సామాన్యుడు కోర్టుకి ఎట్లా అప్రోచ్ కావాలి అన్నీ తెలిసి సినిమా నుంచే. సో ఉద్వేగం సినిమా కూడా చూస్తే కొన్ని తెలుస్తాయి, అవి ఇప్పుడు నేను చెప్తే మళ్ళీ మంచిగా ఉండదు. కొన్ని తెలుస్తాయి ఏంటంటే అరే ఓకే మనం ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనకి ఇట్లాంటి ఒక దారి ఉంటుంది, మన మీద ఇంత ఏమైనా కేసులు కోర్టులో తీర్పు వచ్చినా మనం ఇట్లాంటివి చేయొచ్చు అనేది. నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్, ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది అన్న, చాలా బాగా నేర్చుకోవచ్చు. అంటే చెయ్యని తప్పుకి కూడా చాలామంది పోతారు కదా నా జైలు కానీ కోర్టులకి. సో మనం వాటి నుండి ఎట్లా అంటే తప్పించుకోవడం కాదు, ఎట్లా బయటపడతాము అనేది మనము ఈ మూవీలో తెలుసుకోవచ్చు. అంటే ఈ రోజులో ఏంటంటే డబ్బు ఉంటేనే లా అనేది 1 side ఫేవర్గా నడుస్తుంది కోర్టులో కానీ పోలీస్ స్టేషన్లలో కానీ ఈ సినిమా చూసినాక నిజం ఏందనేది ఎట్లా బయటకు వస్తుంది అనేది ఈ సినిమా త్రూ తెలుసుకోవచ్చు అన్న. బ్యాడ్ ఫ్రెండ్షిప్ ఎలా మన మీద ఇంపాక్ట్ అవుతుంది, ఇంకా కోర్టు డ్రామా కూడా, ఇంకా తప్పు చేయని వాడు తప్పు చేసిన వాడు కోర్టులో ఎట్లా అంటే ద వే వి లుక్ ఎట్ థింగ్స్ అన్నారు. మనం ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క టీంలో చూస్తున్నాం. మనం చూసిందే వాస్తవం అనేది కాదు, అల్టిమేట్గా దానికి ఇంకో వాస్తవం ఏదో ఉంటుంది, అది కొంచెం లేట్గా బయటపడుతుంది. తప్పు చేసిండవు కానీ చేసిన సాక్ష్యాలు ఉంటాయి, అప్పుడు ఏం చేయలేము. కోర్టు సాక్ష్యాలే కావాలి, మన సాక్ష్యాలు సాక్ష్యాలు ఇవన్నీ పక్క పెడితే వాస్తవం ఏందనేది ఎవరికి తెలియదు ఇక, అది బయటపడేదాన్ని. కాకపోతే ఉద్వేగం గురించి నేను చెప్పాలంటే దట్ ఎమోషన్స్ అంటే ప్రాపర్గా ఇప్పుడు మన సినిమా చూసేది ఒక భావోద్వేగం కలగడానికి, ఒక ఎమోషనల్ ఫీల్తో బయటకు రావడానికే సినిమాలు చూస్తున్నాను. సో ఆ సినిమా ఇప్పుడు మా ఉద్వేగం అనే సినిమా అట్లా నేను ఎంటైర్ స్టోరీ స్క్రిప్ట్ అంతా ఎంగేజ్ చేస్తాను. మా డైలాగ్స్ కానీ మా సినిమా కథ కానీ అది వెళ్ళే విధానం బాగా ఎంగేజ్ చేస్తుంది జనాన్ని. ఫైనల్లీ మా ఒక ఎమోషన్తోనే బయటకు వస్తుంది. అది అయితే కాన్ఫిడెంట్ చెప్తాను. అది ఇంకోటి ఏంటంటే ఈ ఫిలిం అంటే మనకు తెలిసేది ఏంటంటే అన్న, దోస్తులు ఎట్లుంటారంటే అన్నీ చేసేటప్పుడు ఒకళ్ళు అందరు కలిసి ఉంటారు, లాస్ట్ హ్యాండ్ ఇస్తారు చూడు, అదే అయితే పక్క తెలుసుకుంటాం అన్న. ఇదైతే ఈ ఇళ్ళ ఇళ్ళ సంకనాకి పిచ్చేసిండు అన్నమాట. మా ఇద్దరు అయితే సంకనాకి పిచ్చేది ఉంటుంది ఇంకొకటి.